ఆ దృష్టిలో మీకు ఏం చెప్తున్నా అంటే జర్ర ఇటువైపు వినండి. నేను మాట్లాడే మాటల్లో సార్ ఇది రాంగ్ అని మీకు అనిపిస్తే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ వేయించిన. ఈ బిజినెస్ ను 1920లో మొదలైనటువంటి కాన్సెప్ట్ ను 104 సంవత్సరాలు నిండినటువంటి కాన్సెప్ట్ ను జనాలు యాక్సెప్ట్ చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటివంటే ఇలాంటి కొన్ని బిజినెస్ వచ్చి జనాలు ముంచేసిపోయినాయి. ఎస్ సార్ నో? అవి గుంటూరులో కూడా ఉన్నాయి. నువ్వు ఇన్ని కట్టు, ఈ కింద ఇద్దరిని కట్టించేసే, ఇంకో ఇద్దరిని కట్టినావు అంటే నీకు బిల్డింగ్ వస్తుంది, కార్ వస్తుంది, వీటి గురించి చెప్పారు తప్ప సార్ డబ్బు సంపాదిస్తే గ్రేటా, చేసే పని గొప్పదైతే డబ్బు గ్రేటా? మన తెలుగు భాషలో చెప్తాను ఎగ్జాంపుల్. నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన గ్రేటా కదా? అట్లా ఏమన్నా నేను ఇల్లు కట్టడం నీకు ఇంట్రెస్ట్ లేదా? నీకే నేను ఇల్లు కట్టడం నీకు ఇష్టం లేదా? ఇష్టమే లేదా? సో 2 కోట్లు పెట్టి ఇల్లు కడితే గ్రేటా కదా? ఏం చేసి కట్టినా మీరు అడగలే, నేను చెప్పలేదు. కానీ నేను చేసి కట్టింది ఏంటంటే గంజాయి కట్టినా. రాంగ్. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ డబ్బు రావటం గ్రేట్ కాదు, ఏం చేస్తే ఆ డబ్బు వస్తుందో ఆ పని గొప్పదైతే వెస్టీజ్ గ్రేట్. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చాలా మందికి ఆ పని తెలవక వెస్టీజ్ లో డబ్బులు చూసి వస్తున్నారు. గవర్నమెంట్ ఇల్లు వచ్చింది, లేకపోతే ఎంఎస్ఆర్ గారి కార్ వచ్చింది, ఇంకో చాలా మంది కార్లు వచ్చినాయి, వాళ్ళు వచ్చినాయి కాబట్టి నాకు కూడా వస్తాయని వస్తున్నారు. నేనేమంటున్నా వాళ్ళకి వచ్చినాయి, ఏం చేస్తే వచ్చినాయి తెలుసుకున్నాక నీకు వస్తుందని అనిపిస్తే నువ్వు కొద్ది రోజులు జర్నీ చేసి ఆప్తాలు కూడా ఓన్లీ ఈ కారణంతో ఏం పాడు నాకు వస్తూ రాదు, నేను అందరూ నక్కతో కొందరికి గాడిలోకి వచ్చింది, నాకే వచ్చి పడేదని ఫిక్స్ అయిపోతుంది. ఈ రోజు జాయిన్ అయినా కూడా ఎంఎస్ఆర్ దాటి వెళ్ళిపోవచ్చు. అలాంటి బిజినెస్ ప్లాన్. నేను ఎంఎస్ఆర్ తక్కువ చేస్తలే, అంత కెపాసిటీ ఈ బిజినెస్ లో. నీకు సార్ కంటే ఎక్కువ ఆకలి ఉంటే, సార్ కంటే ఎక్కువ కష్టపడితే ఆయన కూడా దాటి వెళ్ళిపోవచ్చు. చైన్ సిస్టమ్ కాదు ఇది, మనీ సర్క్యులేషన్ స్కీమ్ కాదు. ఇవి తెలుసుకోవడానికి జనాలు ఇష్టపడతలేదు. మీటింగ్కి రారంటే ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేస్తాం, నాకు ఖాళీ ఉన్నప్పుడు చెప్తలే నేను వస్తా. ఏం చేస్తున్నా ఇంటికాడంటే పైసలు లేవు సార్, పని చేస్తున్నా. పైసలు లేవు కాబట్టి వీడికి రారా అయ్యా, టైం లేదు సార్. ఎందుకు టైం లేదు? భార్య పిల్లలు కూడా టైం ఇవ్వకుండా ఎందుకు పొడుస్తున్నావు అంతగానో అంటే జాబ్ లో బిజీ. పైసలు లేవు, టైం లేదు, ఇంకెందుకు బతికి భూమి మీద? రెండిట్లో ఏదో కూడా ఉండాలి కదా సార్. డబ్బన్నా ఉండాలా, సరే డబ్బు లేదు, టైం అన్నా ఉండాలి. అవి లేవు, ఇవి లేవు, ఎప్పటిదాకా లేవు, చచ్చిపోయినాక. ఒక 5 రోజులు బయటకు పోతే ఫ్యామిలీకి 5,000 ఇచ్చిపోతారు, 10 రోజులు బయటకు పోతే 10,000, నెల రోజులు బయటకు పోతే 20,000 ఇచ్చేసిపోతారు. ఎస్ ఆర్ నో? మొత్తానికి లేకపోతే ఎంత ఇచ్చిపోతారు? మిస్టర్ సైదులు ఐఎమ్ కమింగ్, యూ హ్యావ్ టు ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని వస్తుంది ఏమన్నా మెసేజ్. ఇప్పుడు ఇంటికి పిలిస్తే ఎమ్మడే వెళ్ళాలని రాగు, మేకప్ వేసుకొని వస్తాను. జస్ట్ ప్లీజ్ వెయిట్, గాడ్ అవుట్ సైడ్, ఐ మేక్ మై ఐబ్రోస్ అండ్ కమ్ అని చెప్తారు. లేదు కదా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వీకాలి. ఎస్ ఆర్ నో? సో మనకు ఇలాంటి అవకాశాలు కొన్ని లక్షలు ఉన్నాయి భారతదేశంలో. నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్, నాట్ ఓన్లీ వెస్టేజ్, కొన్ని లక్షలు ఉన్నాయి. కానీ జనాలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి మైండ్లో ఒక లైన్ పెట్టారు, మనం బాగా చదువుకుంటే మంచి కోరిక వస్తుంది, మంచి మొగడు వస్తుంది, మంచి పిల్ల వస్తుంది, బాగా బీభత్సం కట్నం వస్తుంది. కథ ఉద్యోగం చేసి సావాలి. ఉద్యోగం పురుష లక్షణం అని కూడా చెప్పినాను, ఒంగబెట్టుకుంటారు. ఉద్యోగం పురుష లక్షణం కాదు అయ్యా, సంపాదించుడు అందరి లక్షణం. ఏం ఫిక్స్ అయిపోయాడు? బాగా చదివితే బాగా డబ్బులు వస్తాయి, బాగా చదివితే డబ్బులు వస్తాయి. రాంగ్ కాన్సెప్ట్ రైటర్. చదువుకి డబ్బుకు సంబంధం. రజనీకాంత్ టికెట్ కొడితే సూపర్ స్టార్ అయిపోడు కాదు. టికెట్ కొట్టే లోపల ఒక ఆయన చూసి పట్టుకొచ్చాడు, కూర్చోబెడితే ఈ బికెమ్ సూపర్ స్టార్. టికెట్ కొట్టేటప్పుడు ఆయన వచ్చి చూడకపోయినా, చూసినోడు పట్టుకపోయినాడు, ఇట్లాంటి మస్క చూసినా వద్దులే నేను టికెటే కొడతానని ఆయనే ఉన్నా, ఇక రజనీకాంత్ కండక్టర్నే ఉండేటాడు. ఎస్ ఆర్ నో? నీకు నాకు కావాల్సింది జీవితం మారడానికి అవకాశం, ప్లాట్ఫామ్. సచిన్ టెండూల్కర్ ఎంత మంచి క్రికెటర్ అయినా ఎవడోడు బ్యాట్ చేతిలో పెట్టారు. నువ్వు నేను ఎంత మంచి కళాకారుడు, ఎంత మంచి సింగర్ అయినా ఎవడో ఒకడు మైక్ చేతిలో పెట్టకపోతే బాత్రూమ్ డోర్ పెట్టుకుని పాడుకోవాలంతే. ప్లాట్ఫామ్ దొరికితేనే మన లోపల ఉన్నటువంటి వర్క్, నీ దగ్గర శ్రమ పడేటటువంటి బలం ఉంది, నా దగ్గర కష్టపడే తత్వం ఉంది. నా దరిద్రం ఏంటంటే వేరే వాళ్ళని అడిగినాం 11 ఏళ్ళు తెలియక. నేను కంపెనీలకి వెళ్ళి వెళ్ళిపోయేసరికి నేను మీటింగ్ పిలిచి, సైదులు ఫెంటాస్టిక్ జాబ్. నాకేమనిపించారు, ఓ కొడక ఈ కంపెనీ నా జీవితం మొత్తం ఇచ్చేసారు. నాకు ఇంత పెద్ద అవార్డులు ఏముండదు, కంగ్రాచులేషన్స్ సైజులను ఒక అడు ఉంటుంది బొక్క, అది 30 రూపాయలు పెడితే బయట 700 దొరుకుతుంది. అది తీసి 10 మందితో సపోర్ట్లు కొట్టించి కంగ్రాచులేషన్స్ అంటే కదా నీ జీవితం మొత్తం దానికి అంకితం చేస్తాను. నీ బలం అది కాదు. జాబ్ చెడ్డదని నేను అంటలేను సార్, నాకు పెట్టిన జాబ్, నేను జాబ్ని అప్రిషియేట్ చేస్తాను. బట్ నా బలం అది కాదు. కండక్టర్గానే బతికితే రజనీకాంత్ కండక్టరే, గంగావ లేకనే ఉండి ఇంటికా గిన్నెలో కూడా ఉండేది. ఒక అవకాశం వచ్చింది కాబట్టి బికేమ్ సెలబ్రిటీ. ఎస్ ఆర్ నో? ఆయన ఎవరు? మహేంద్ర సింగ్ ధోని. టీటీగా పనిచేస్తాడు, టీటీగానే బయట చచ్చిపోయాడు ఆయన ఒకవేళ ఈ అవకాశం రాకుండా ఉంటే. గాజువాక ఝాన్సీ, కండక్టర్ ఝాన్సీ,
ఎవరో పాట అమ్మ నువ్వు ఈడగా తల్లి నీకు మంచి ప్లాట్ఫామ్ ఉందని చెప్పేసి బికమ్ సెలబ్రిటీ. అంటే మన అందరికి అవకాశాలు వస్తాయి. కాలం ముందు దోస్తులు చెప్తారు, అరే ఒక మీటింగ్ రా, ఒక్కసారి రా అంటే ఏ మీటింగ్ అని నువ్వు చెప్పు నాకు. అరే కాదు రాళ్ళు వచ్చి ఏ ఆడికి వచ్చేదేమో నువ్వు చెప్పరా. ఇంకో కామన్ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో నేను ఇంటున్న డైలాగ్ ఏంటంటే ఇన్ని చూసినాం. ఒరే ఇన్ని చూసిన ఇంట్లో ఒక్క బెంచ్ కాలని ఉండాలి. మన బండి పెట్రోల్కే దిక్కుండదు. కరెంట్ బిల్ కట్టాలంటే వాళ్ళు ఇలా ఆగాలి. ఎస్ సార్ నో నేను అందరూ అంటలేను సార్. ఆ బ్యాచ్ ఎక్కువ ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో. జగన్మోహన్ రెడ్డి అది బాగలేదు, చంద్రబాబు నాయుడు బాగలేదు, మోడీ బాగలేడు, కేసీఆర్ వేస్ట్, రేవంత్ రెడ్డి వేస్ట్. కరెంటు బిల్లు కట్టలేనివాడు కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వేస్తున్న స్థాయిలో నేను మిమ్మల్ని అనలేను. మన బ్యాచ్ అదే. ఈ బ్యాచ్ మొత్తానికి మనం హెడ్. ఒకప్పుడు ఎవడన్నా వచ్చి లైఫ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవడన్నా వచ్చి లైఫ్ గురించి కొంచెం సీరియస్ గా మాట్లాడితే అరే మనం ఎదగాలి, కష్టపడాలి, లక్ష్యం ఉండాలంటే ఇంకా సెక్టర్ లేచే దాని మీద. అట్లా సీరియస్ గా లేకుండా జస్ట్ ఒక 6 సార్లు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి 7వ సారి జాబ్ వచ్చింది. 4500 నా జీతం. నా పేరు సైదులు, నేను ఉండేది హైదరాబాద్. మా ఊరు వచ్చేసి రంగారెడ్డి జిల్లా మంచాల మండల ఆరుట్ల. వెస్టీజ్ ప్లాట్ఫామ్ కి నేను వచ్చి ఈ నెలతోటి 36 నెలలు. ఎన్ని నెలలు? 35th మంత్, నెక్స్ట్ మంత్ తోటి 36 నెలలు. ఆగస్టు 1 నుంచి నేను 3 సంవత్సరాలు అవుతుంది వెస్టీజ్ ఫుల్ టైం చేయబట్టి. దానికంటే ముందు ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్, ఏరియా సేల్స్ మేనేజర్, రీజనల్ సేల్స్ మేనేజర్ ఫర్ ఎంటైర్ తెలంగాణ. 4500 నా మొదటి జీతం. గుంటూరుకి 2013లో వచ్చాను నేను. 2017 వరకు నేను ఇక్కడే పనిచేశాను. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు 4 జిల్లాలకి సేల్స్ మేనేజర్ గా పనిచేసిన. ఇక్కడ వర్క్ చేసేటప్పుడు కూడా చాలా మంది నాకు ఫోన్ చేసి చెప్పేది ఒక మాట, సైదులు ఒక ఇన్కమ్ చాలా డేంజర్, దాని మీద డిపెండ్ అవ్వకూడదు, ఇంకేమన్నా చూసుకో, ఏమన్నా చేయి కానీ ఒకటే దగ్గర నుంచి డబ్బు వస్తే డేంజర్. ఎందుకు డేంజర్ అంటే ఏమన్నా జరగాలని జరిగి నీ కంపెనీ ఓనర్ కోపం వచ్చి నేను తీసేసింది అనుకో, నువ్వు రోడ్డు మీద పడతావు. కంపెనీ ఓనర్ కోపం వస్తా కదా, కోపం అవసరం లేదు సార్, నువ్వు నచ్చకపోతే నీ ఫేస్ నచ్చకపోతే సిగ్నేచర్ పెట్టాడు అంతే. ఏముండదా నీ అపాయింట్మెంట్ లెటర్లు రాసేటప్పుడే ఎప్పుడు తీసేటప్పుడు మీ కదా రాసి సిగ్నేచర్ పెట్టించుకుంటాడు నీతోటి. నీ ఫేస్ నచ్చకపోతే నీ నవ్వు నచ్చకపోతే కూడా తీసేయచ్చు. ఆ రైట్ ఉంది కంపెనీకి. ఎస్ సార్ నో లేదు నీకే కోపం వచ్చి నీ కంపెనీ ఓనర్ నచ్చక రిజైన్ చేసినావు అప్పుడే దానికి బొక్క ఎటు తిరిగినా మనకి. ఇది నా ఫ్రెండ్స్ నాకు చెప్తే నాకు ఏమనిపించింది అంటే ఫార్మా ఇండస్ట్రీ కోవేముంది రవి, ఎంతమంది మంత్రి సత్యనారాయణ వచ్చినా, ఎంతమంది ఖమ్మం రామచంద్రారెడ్డిలు వచ్చినా, ఎంతమంది మంచి ఆరోగ్యం గురించి చెప్పేటోళ్ళు వచ్చినా జనాలు అడ్డమైన తిండి తినక మానరు. రమేష్ హాస్పిటల్కు, ఆంధ్ర హాస్పిటల్కు వరుస గంటగా మానరు. ఆడికి పోతే డాక్టర్ రాయక మానరు. రాసిన తర్వాత వచ్చి మెడికల్ షాప్లో కొనుక్కోక మానరు. సో ఈ సిస్టమ్ నడిచిన రోజులు నా జాబ్ డోకాలేదు అనుకుంది. మెడికల్ ఇండస్ట్రీ అంటే ఎవరికి అనుకున్నా నాకు 50,000 సాలరీ కరోనా దెబ్బతో 15,000 వచ్చింది. అప్పుడు ఎవరన్నా వేరేతో కష్టాలు చెప్తున్న పొజిషన్ కూడా తల్లి నువ్వు ఒక్కడు చెప్తే ఆమె 10 చెప్పేది. చిట్టి కడతానికి ఇబ్బంది అవుతుంది, నా స్విచ్ లేదు, ఈఎంఐ లేదు, క్రెడిట్ కార్డు మీద 4 చెప్తే రోగలు పడి తోడు చెప్పుకున్నాడు. ఎస్ సార్ నో ఈ పరిస్థితి అంటే ఈ పరిస్థితిలో నేను ఎవరితో చెప్పుకోకుండా మాత్రం ఒకటి గుర్తొచ్చింది. నాకు ఏం గుర్తొచ్చింది, నా ఫ్రెండ్స్ ఏం చెప్పారు, ఏమన్నా జరిగితే రోడ్డు మీద పడతాం, ఏమన్నా అంటే ఇది వాడు అప్పుడు చెప్పినప్పుడు అర్థం కాదు. అమ్మ పొద్దుగాల టిఫిన్ పెట్టుకోపోయి డాన్స్ చెప్తుంది, బరువు అవుతుంది, ఊక టిఫిన్ వాడు పెట్టుకోపోతుంది, అప్పుడు పెట్టుకోపోతుంది కాదు. మధ్యాహ్నం 2 కాగానే అమ్మ చెప్పింది కరిగట్టే అంటే కరెక్టే. అమ్మ చెప్పింది నిజమైన ఎప్పుడు తెలుస్తుంది, ఆకలి అయినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అంటే నువ్వు పడుతున్నావు కదా, మీటింగ్ రా అంటే ఎడుంది మీటింగ్, అప్పుడు కిరాయి పెడతావా, అయిపోయినా బిర్యానీ పెడతావా, టికెట్ నువ్వే పెట్టుకుంటా అంటే వస్తా లేకపోతే. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే నా పెళ్లికి వచ్చినట్టు వస్తారు మీటింగ్, మీకు తెలియదు కదా అంత పెద్దదని. ఎస్ సార్ నో నేను అట్నే ఎవరు ఏం చెప్పినా అనుకుంటా. ఎవరన్నా ఎక్కువ సార్లు మన ఇంట పడితే ఏమనిపిస్తుంది, ఈయనకి ఎంత వస్తుందో లేకపోతే, నేను జాయిన్ అయితే ఈయన అకౌంట్ ఎంత పడుతుందో అట్లా అనుకొని. లాక్డౌన్ లో నా రియలైజేషన్ ఏంటిదంటే ఏదన్నా ఒకటి చేయాలి. జీవితం సగం అయిపోయింది. ఇప్పటి నుంచి ఎవరి కారణాలు చెప్పకూడదు. భగవంతుడు ఇచ్చినటువంటి సృష్టి ప్రకారం వినటం కోసం 2 చెవులు ఇచ్చిండు, మాట్లాడడం కోసం ఒకటే నోరు ఇచ్చిండు. అంటే ఎక్కువ తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ఉల్టా, జాదా బాత్ కడితే కమ్ సుంటే ఊబడినాడు. ఆయన గెలిచిందే 10 సార్లు వస్తున్నాడు. తెలుగు అని కూడా కామెంట్ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి సార్ చూడు ఇంకేం తెలియదు, ఆయనకు కూడా తెలియదు తెలిసింది. జగన్మోహన్ రెడ్డి తెలియని కూడా ఇంక తెలుసు. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఎంతసార్లు లైఫ్ మారేది. ఎవరన్నా మనం వచ్చి చెప్పినప్పుడు అన్న నాకు ₹1,00,000 వచ్చేటువంటి ప్లాన్ నా దగ్గర ఉందంటే ఏందో చెప్తాం మీ అనొచ్చలేదు. ₹1,00,000 అచ్చా అబ్బా అయిపో నేను వచ్చామను ఆయన వచ్చామని ఏదో బాగుపడింది. ముందు ఈయన
ఇన్నాక నీకు నచ్చకపోతే మొక్క మీద చెప్పొచ్చా లేదు? ఇని అలవాటు లేక సగం జీవితం సగం అయిపోయినాక 35 కాగానే ఏమన్నా చేస్తే బాగుండే. ఎప్పుడు దిక్కి కిందికి 35 వచ్చినాక అప్పుడు నేను కింది మీద చూసి అయితే తోటి అంటారు వేరే వాళ్ళు. కాబట్టి ఆపర్చునిటీ వచ్చినప్పుడు పట్టుకోమని యంగ్స్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నా. స్పెషల్ జాబుల కోసం వెంట పడకండి. ఉద్యోగం చేసినట్టు నా జాబ్ తెలియదు కదా సార్, నా జాబ్ మంచిగా బాగానే చూస్తున్నాను, కానీ నాకు కావాల్సిన జాబ్లో లేదు. ఈ గ్యాప్ లో వచ్చిన అవకాశాలు పట్టించుకోకపోవడం వల్ల 50,000 15,000 వచ్చింది. జస్ట్ అంతకంటే ఒక 1 month ముందు మా నాన్న కోసం, మా నాన్న ఏంటంటే పెంకుటిల్లా ఇంట్లో పడుకొని ఆ పెంకల వైపు చూసుకుంటా, నేను పెంకలలో ఇట్లా చచ్చిపోతున్నా ఏం బిడ్డాను అంటే నాకేమనిపించింది అంటే, నాకు ఇల్లు కట్టేయాలనుకున్న మా నాన్న కోరిక తీరకుంటే ఏం జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పు చేసి ఇల్లు కట్టాను. ఇందాక గౌరీ మేడం గుర్తు చేసింది కదా, 9 లక్షలు అప్పు చేసి ఇల్లు కడదాం అనుకున్న నాకు మా దోస్తులు లేపిరు వచ్చి, మళ్ళా కడతావరా పిల్లలు పెట్టు, మళ్ళా కడతావరా గ్లాసెస్ పెట్టు, ఇట్లా 9 లక్షలు దాన్ని 18 చేసారు. చేస్తారా చేయరా? నువ్వు ₹1,00,000 కొన్నామని బయట జైల్లో పెట్టుకొని పైసలు పోతావు, ₹1,00,000 పెట్టి బైక్ కొందామని. వాడు వచ్చి ఇంకొక 5,000 పెడితే మంచిది వస్తారా? 5,000 నా దగ్గర లేవు. మళ్ళా కొంటే అవరా 5,000 అడిగాడు, జైల్లో చేయబెట్టాడు, ఇయ్యరా అని ఇయ్యరాడు. నీ 5,000 ఖర్చు అయిపోయి ఆ 1,05,000 బండి కొన్నాక ఎప్పుడన్నా నీ ఈఎంఐ ఇట్లా ఇబ్బంది అయ్యి, అరే నువ్వు చెప్తేనే 1,05,000 కొనరా, ఒక్క నెల ఈఎంఐ మిస్ అయింది జరగట్రా అంటే నన్ను ఎక్కించుకొని తిరుగుతున్నారా నీ బండి మీద? ఇది దోస్తులు చెప్పే మాట. అట్లా నా ఇల్లు 18 లక్షలు అప్పు అయిపోయింది. నెక్స్ట్ డే గృహప్రవేశం పెట్టుకున్న నెక్స్ట్ డే, గృహప్రవేశం అనుకున్న నెక్స్ట్ డే లాక్డౌన్ వచ్చింది. 50,000 15,000 పడిపోయింది. నేనేమనుకున్నా 15,000 మాస్కులు శానిటైజర్ ఖర్చులకు ఇచ్చారు అనుకున్నాను. నా జీతమే అని తెలియదు. మొత్తం దాదాపు 8-9 రాష్ట్రాల్లో మా కంపెనీ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. అన్నిట్లో అడిగితే జీతం అందరికి ఇదే పరిస్థితి తెలిసి అప్పుడు నా మనసులో రియలైజేషన్ వచ్చింది, ఏమన్నా చేయాలనుకున్నప్పుడు అవకాశాలు ఉన్నాయి. లాక్డౌన్ ఏమన్నా బతికితే చాలు అనుకున్నాను. చాలా మంది నా ఫ్యామిలీ నన్ను బాగా చూడు దేవుడా, ఏం కాకుండా చూడని దండం పెట్టలేదా? నా కోసం కూడా దండం పెట్టినోళ్ళు సైదులు కానీ ఏం కాకుండా చూడు దేవుడా, కొడుకు 9 లక్షలు తీసుకుని పుట్టుకున్నాడా, నా 9 లక్షలు ఉండి వేసినట్టే ఆయనకి ఏం కాకుండా చూడడానికి కొబ్బరికాయలు కూడా కొట్టదు. చాలా మంది లెక్క లేదు, పత్రం లేదు, అందరు ముఖం చూసి ఇచ్చిన వాళ్ళే. వారానికి కూడా ఫోన్ చేస్తుండే, సైదులు ఏడున్నావురా, వాడు ఏడున్నావురా అనేది నాకేమో ఉన్నవా పోయినవా అనేది. ఈ పరిస్థితి నాకే కాదు సార్, ఇప్పుడు కిలకిల నవ్వే చాలా మందికి వచ్చింది లాక్డౌన్ లో. నేను అప్పుడు ఏమనుకున్నా అంటే, ఇప్పటి నుంచి నా ఫ్రెండ్స్ కానీ భూమి మీద ఎవరన్నా ఎంత తెలివి తక్కువ వచ్చి ఏదన్నా చెప్తే ముందు వినడం నేర్చుకోవాలి. వాడు ఏం చెప్తున్నా వినాలి, ఏడికి రమ్మన్నా పోవాలి, మంచిదైతే పట్టుకోవాలి, మందిరం నుంచి అయితే ఆన్యం మూతి మీద దాన్ని వదిలిపెట్టాలి. జస్ట్ వినకపోవడం వల్ల బాహుబలి 2 వచ్చింది తెలుసా మీకు? అవునా కదా? కట్టప్ప బాహుబలి వచ్చే ముందల అరే నీకు ఏం రోగం పుట్టిందిరా, ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ఎందుకు లైన్ వేసారు, భూమి మీద అమ్మాయిలే లేరా, నీకు ఇంకో దాన్ని తెస్తారా అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడితే పని అయిపోతుంది. కొడుకుని ఇంటి వాడు పొడిచి పోయాడు. పొడిచే ముందన్నా నువ్వు చెప్పే తప్పు తల్లి, నువ్వు అట్లా చేయకమ్మా, పొడుచుడు వద్దురా అని చెప్పి ముందే చెప్పడాడు. పొడిచి వచ్చి ఇంటికాడ కత్తి పెట్టి తప్పు చేసిన శివగా ఎప్పుడు చెప్పాలి మాట? పోనీ చెప్పగానే నువ్వుకోవాలి, తర్వాత చెప్పడు ఎందుకు? జస్ట్ వినకపోవటం వల్ల, తెలుసుకోలేకపోవడం వల్ల జీవితాలే సగం అయిపోతాయి. నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమంటారు తెలుసా, అరే ముందే చెప్పకపోతే కదా నాకు ఇంత మంచిదని. నేను ఆయన చెప్తున్నా, అరే ఆయన చెప్పింది ఇదేనా, గట్టిగా చెప్పలేరు. నువ్వు గట్టిగా ఎట్లా చెప్పాలంటే ఎన్నికలు పట్టుకొని పిల్లలకి ఇట్లా గుంటాడు, అది గుప్పిక్కుని గొప్పి కట్టినాక అని చెప్తే లోపలికి నీ నెత్తి మీద దరిద్రం డిస్కో ఆడినప్పుడు ఈడ గర్వగాడికి వచ్చి వెళ్ళిపోయినా లేదా, ఆడికి వచ్చి సీట్లు లేవు, నేను సీట్లు లేకుండా అసలే కూర్చోడానికి పోతాడు. బుడదా మేము సౌటుపాలెం మీటింగ్ పెడితే దీని దాకా నీళ్ళు ఉన్నాయి సార్, నాకు బాగా గుర్తుంది. వినాయక చవితి రోజు మీటింగ్ ఇక్కడ వరకు నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో సన్మానాలు చేసి ఆ నీళ్ళలోనే మీటింగ్ జరిగింది. ఆ నీళ్ళలోనే ఎంఎస్ఆర్ గారు నిలబడి పైకి పెట్టుకొని మాట్లాడి 6 లీడర్లు ఆ మీటింగ్కి వచ్చారు. పెద్దోళ్ళు అంటే ఇప్పుడు పెద్దోళ్ళు, అప్పుడు చిన్నోళ్ళే. 6 3 లక్ష దాటింది, 3 నీళ్ళలో నేను నిలబడతానని వెళ్ళిపోయి ఉంటే ఆ 3 లక్ష కాదు కదా, కనీసం వెస్టింగ్ కూడా తెలిసింది కాదు. ఎస్ఆర్నో తినేటటువంటి రాత ఉంటే పిలువంగానే వస్తారు చాలా మంది. మీరు 100 ఫోన్లు చేసినా రానోడు ఏంటంటే నీకు ఎక్కినటానికి ఎక్కలే, మొన్నదాకా నీ మీద ఉన్న గ్రహాలు ఇవాళ షిఫ్ట్ అయినాయి అంతే. ఆయన దగ్గర నుంచి షిఫ్ట్ అయితే టైం పడుతుంది, వెయిట్ చేయాలి. ఎస్ఆర్నో నేను అట్లా దాదాపు లాక్డౌన్ వరకు నేను ఏం పట్టించుకోలేదు. లాక్డౌన్ లో నా ఫ్రెండ్ పంచాయతీ సెక్రటరీ బాలం శ్రీనివాస్ సార్ నాకు వెస్టింగ్ పరిచయం చేసిండు. పరిచయం చేయగానే అందరూ చూసినట్టే నేను సభ్యుల కంపెనీ అనుకున్నా. ఒక 4 నెలలు మీటింగ్కి వెళ్ళాను. నేను మోతవారి నేను చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పింది ఇందాక.
4 నెలలు మీటింగ్ ఎందుకు పోలేదు అంటే సబ్బుల కంపెనీల పైసలు ఏముంటాయిరా. నేను అమ్మేటటువంటి ఒక టాబ్లెట్ 600 ఉండే ఫార్మేట్ కంపెనీ, ఒక టాబ్లెట్ 600 ఉన్నటువంటి కంపెనీలో పనిచేస్తేనే నా జీతం 50,000. ఇక 10 రూపాయలు 20 రూపాయలు 30-40 రూపాయలు సభ మీద లక్షలు ఎడికెళ్ళి వస్తాయి. ఇది ఖచ్చితంగా మంది ఉంచేది అని చెప్పి దాదాపు 4 నెలల తర్వాత సిన్సార్ ఏమన్నాడంటే నేను గవర్నమెంట్ జాబ్ బంద్ చేస్తున్నాను అన్నాడు. గవర్నమెంట్ జాబ్ బంద్ చేసాను ఏముంటుంది సబ్బుల కంపెనీలో. నాకు గవర్నమెంట్ జాబ్ రాలేదు, వీనికి వచ్చింది. వచ్చిన సబ్జెక్ట్ ఒక సబ్బుల కంపెనీ కోసం చేతిలో ఉన్న గవర్నమెంట్ జాబ్ వదిలేస్తుంటే అంతకు మించింది వెస్టీలో ఏదో ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఈయన ఎవడన్నా ముంచి ఉండాలి, ఏదో మాయ మాటలు చెప్పి ఎవడో మోసం చేసి ఉండాలి. మనకున్న నాలెడ్జ్ మనకి ఏమనిపిస్తుంది? రెండోదా ఫస్ట్దా? డెఫినెట్ గా రెండోది. ఇది ముంచుడే. ఎందుకు? చేతి మీద ఎవరైనా 5-10 వేలు చెప్తురా, 1,00,000 కారు మనకు 1,00,000 అసలే అనదు, 1,00,000 ఎడుతుందా. ఇప్పుడు అన్నారు కదా నాకు కర్సల మందం వస్తారు, పాల ప్యాకెట్ల మందం 2 మంది వస్తారు అనుకునే వస్తారు ఎవరైనా. నేను అట్లా గిన్నెలకు అన్ని పైసలు ఎడికెళ్ళి వస్తాయి, మోసమే ఉండదు గ్యారెంటీ. కానీ ఎట్లా మోసం చేస్తారో తెలియదు అని చెప్పి పోయి మీటింగ్ కాడ కూర్చొని విని దీన్ని బంద్ చేపిద్దామని పోయినా. జాయిన్ అవుతుంది కాదు, మా ఊరి నోట్ల మనీ వస్తుంది పోయినా. ఇది ఊగా నా ఇంట పడుతుంది కదా, ఈయన బంద్ చేపిద్దామని పోయి కూర్చున్నాక ఒక 15 నిమిషాలు ఎట్లా ఇడదాకా వచ్చినాం కాబట్టి ఇక్కడ కూర్చొని వేరే పని చేయడానికి రాదు. ఎస్ఆర్ చాలా మంది ఇక్కడ కూర్చొని కూడా ఫోన్ మాట్లాడుతున్నారు వేరే విషయాలు, గ్రహాల ప్రభావం మనం ఏం చేయలేము. కానీ అవు సార్ ఇక్కడ కూర్చొని కూడా ఫోన్ మాట్లాడుతుంటే నీకు నిజంగా కాళహస్తి తీసుకుపోయిన కూడా మారదు. ఎంత దరిద్రం ఉంటుంది. నెత్తి మీద కూర్చో ఇక్కడ నేను ఎవరు చెప్తాను పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ నిలబడి 1,50,000 80,000 2 లక్షలు 3 లక్షలు అంటున్నప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవ్వాలంటే ఒక హౌస్ వైఫ్కి 1,00,000 రూపాయలు ఇచ్చేటటువంటి బిజినెస్ ఏంటిది అసలు తెలుసుకోవాలని ఆకలి కలగాలి. నీకేమో నాది ఫోన్ నాకు లేదు, నా ఫోన్ ఓపెన్ చేసి 50 మిస్ కాల్ ఉంటాయి. ఉంటాయి సార్, ఫోన్లు వస్తూనే ఉంటాయి రోజు. ఆ ఫోన్ లేక బతికిరు మన ఫ్యామిలీ. అమ్మ నాయన ఎస్ఆర్ మీటింగ్ లో కూర్చొని ఫోన్ మాట్లాడడం స్టేటస్ అనుకోకండి సార్ ప్లీజ్. మీకు నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. నా ఫ్రెండ్ ఒకటి మీటింగ్ వచ్చి నేను ఈడ కూర్చున్నాడు ఆడ కూర్చున్నాడు, ఒక్క ఫోన్ తోటి ఎంత పోయినాడు. మళ్ళీ మీటింగ్ రాలంటే వస్తే కదా ఇలా అర్థమైపోయింది నాకు ఆల్రెడీ అని అదే పోయింది. వాడు ఊళ్ళో కుక్కలు కాస్తున్నాడు. ఇప్పుడు 10వ తారీఖు ఫోన్ చేసి వాడు దొడ్డేలు పెడతాడు వాట్సాప్ లో, సూపర్ నేను చెప్పు సూపర్ నీకేమైనా రారా మీటింగ్ అంటే ఏక నువ్వు ముందర పడ్డావు నా తోటి కాదు. దీన్ని నేను శని అంటున్నా. వాడు నాకంటే ఎక్కువ కష్టపడుతుంది సార్, నాకంటే ఎక్కువ తెలివి ఉంది నా దగ్గర. కానీ 15,000 రూపాయలు జీతానికి కపిల్ చిట్ ఫండ్స్ పనిచేస్తుంది. నేను దేన్ని తక్కువ నేను నీతో సహా నీకంటే పవర్ఫుల్ పర్సన్ భూమి మీద ఎవరు లేడు నీ విషయంలో నీ లైఫ్. కానీ అవకాశం వచ్చినప్పుడు జస్ట్ తెలుసుకోండి, జస్ట్ వినండి. విన్న తర్వాత నీకు బాగుంది ఏ ఇందులో ఫ్యూచర్ ఉంది అనుకుంటేనే పట్టుకో. నేను ఎంత పెద్ద తోపునైనా ఎంఎస్ఆర్ గారు కానీ గౌతమ్ బాలి సార్ కానీ దేవుడే డైరెక్ట్ గా దిగి వచ్చి ముందరికి వచ్చినా నువ్వు పని చేయనంత వరకు ఏం జరగదు. మోడీ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చినా, ఇంకెవడు వచ్చినా నువ్వు నడుము బిగించాలి నీ కుటుంబం మారడానికి. మీ ఇంట్లో మర్చిపోతే కూడా ఈయన వస్తే బస్సు ఫ్రీ ఇస్తాడు, ఆయన వస్తే వాలంటీర్ పెడతాడు, ఈయన వస్తే ఇది ఫ్రీ ఇస్తాడు, ఆయన వస్తే రాజధాని పెడతాడు. ఆయన ఏం కట్టినా నువ్వు వీకాలేమని వీక్తే నువ్వేమన్నా చేస్తే రాజధాని నీకేమన్నా దొరుకుతుంది. ప్రభుత్వాలు మారితే మారుతా సార్. ప్రభుత్వం నేను చెప్తున్నా లీడర్స్ అందరూ గ్రేటే. ముఖ్యమంత్రి స్థాయికి పోయిందంటే వాడు ఎంత ఏ పార్టీ అయినా గ్రేటే. చిన్న ఎమ్మెల్యే కాదు, చిన్న ఏమంటారు సార్ ఊళ్ళలో వార్డు మెంబర్ గెలిచినప్పుడు నా దృష్టిలో గ్రేటే సార్. ఆ పొజిషన్ వచ్చిందానికి మనకు అది లేదు కాబట్టి వాళ్ళని కామెంట్ చేయకుండా మన పని మనం చూసుకొని గెలవాలా. 15 నిమిషాలు అక్కడ కూర్చున్నా మీటింగ్ లో. నా మైండ్ ఏమంటుందంటే ఇన్ని పైసలు వస్తున్నాయంటే ఇది గ్యారెంటీగా మోసం చేసేదే. కానీ మోసం ఎట్లా చేస్తున్నారో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు మా ఊరిని రిజెక్ట్ చేయడానికి నా దగ్గర ఛాన్స్ లేదు. వీటిని రిజెక్ట్ చేయాలంటే మోసం చేసే ప్రాసెస్ ఏందో తెలుసుకొని ఇది మంచి చెప్పిస్తే నా పని అయిపోద్దని వినటం మొదలు పెట్టినా. వినొచ్చా లేదా? 15 నిమిషాలు విన్నా. అదే 15 నిమిషాలు ఇప్పుడు మీకు చెప్తా. అరే రెడీ? నేను ఇందాక చెప్పిన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మేము కూర్చున్న 6గురికి ఆయన చెప్పిన మాట ఏంటంటే సార్ మిమ్మల్ని ఎవరిని కూడా ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వడం కోసం పిలవలేదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 198 మందికి క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోవటం వల్ల ఏది వచ్చినా ఏమని ఫేక్ అనేటటువంటి ఒక చిన్న లైన్ పట్టుకొని ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ చేస్తూ కూడా దీని మీద పూర్తి అవగాహన లేదు సార్. నేను ప్రామిస్ చెప్తాను జస్ట్ ఏంటి కాకపోతే 1920 అంటే 104 సంవత్సరాల కింద అమెరికాలో మొదలైనటువంటి కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. మన భారతదేశంలోకి ఇది ఎంట్రీ ఇచ్చింది 1990లో. మన భారతదేశం గవర్నమెంట్ దీని గైడ్ లైన్స్ ఇచ్చింది 2016 సెప్టెంబర్ 9వ తారీఖు. నేను మీకు డేట్ కూడా చెప్తున్నా, చదువుకున్న నోట్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. సెప్టెంబర్ 9వ తారీఖు 2016 13 పేజీల గైడ్ లైన్స్ ఇచ్చారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది, దీంట్లో మోసాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి గైడ్ లైన్స్ ఇచ్చారు.
గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు. తెలుగులో మార్గదర్శకాలు అంటే ఈ బిజినెస్ ఇలా చేయాలి అని కొన్ని పద్ధతులు పెట్టారు. ఒక బిజినెస్ చేయాలని పద్ధతులు పెట్టారంటే చేయమన్నట్ట వద్దన్నట్ట? చేయమని చెప్పారంటే మంచిదన్నట్ట, మంచి ముంచదన్నట్ట? ఒకటి. రెండవది, ఆ డేట్ తర్వాత ఇది గైడ్ లైన్స్. మేము ఈ డేట్ కూడా చెప్పినా కదా, సెప్టెంబర్ 9వ తారీఖు 2016 13 పేజీల గైడ్ లైన్స్ ఉంటాయి ఆన్ డైరెక్ట్ సెల్లింగ్ మీద ఇచ్చిన గైడ్ లైన్స్. ఇవి ఇచ్చిన తర్వాత చిన్న విషయం, చిన్న ఒక చాలా డెలికేటెడ్ విషయం చెప్తాను, మీకు కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకోండి. అమ్మ మీకు కూడా ఇది వచ్చిన తర్వాత అంతకు ముందు మోసాలు జరుగుతున్నాయి బాగా. ఏవి? పైసలు కట్టించే, నువ్వు ఇన్ని కట్టు నీకు ఇన్ని వస్తాయి, ఇంత కడితే ఇంతమంది జాయిన్ చేస్తే పైసలు వస్తాయని మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రపంచంలో 120 దేశాలు నెట్ మీద పెట్టుకున్న వ్యవస్థలో మోసాలు జరిగే ఛాన్సే లేదు. కానీ ఇక్కడ ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పి దీని మీద పరిశీలించిన తర్వాత 10-15 దేశాల్లో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ గమనించి మోసాలు జరగొద్దు అని అంటే మనమే గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఇప్పటిదాకా గవర్నమెంట్ వైపు నుంచి రోడ్డు భద్రత కొన్ని ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ పోవాలి, రైట్ సైడ్ పోవాలి, ఎల్లో లైట్ గ్రీన్ లైట్ అని కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ అలాంటి రూల్స్ లేవు కాబట్టి మోసాలు జరుగుతున్నాయి. రోడ్డు భద్రత విద్యలో కూడా ఆర్టీసీలో కూడా ఇట్లాంటి రూల్స్ లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి. ఎస్ ఆర్ నో? ట్రాఫిక్ రూల్స్ ఎట్లున్నాయో దీనికి కూడా రూల్స్ ఉండాలి. ఆ రూల్స్ పెడితే ఒక జరిగినటువంటి ఒక చిన్న విషయం ఏం తెలుసా? నేను ఇప్పుడు మీకు చెప్పిన సెప్టెంబర్ 9వ తారీఖు 2016 ఇక్కడ చూపెట్టిన. ఒకవేళ ఇక్కడ చూపెట్టకపోతే అరే 200 మంది 300 మంది సమక్షంలో డేట్ తో సహా చెప్పినట్టే కరెక్టే కావచ్చు అనుకుంటూ ఎక్కున్నారు. ఎవరు చెక్ చేయరు. ఎస్ ఆర్ నో? చెక్ చేయకుండా ఏం జరిగిందంటే పైసలు కట్టిస్తాడు కూడా దీన్ని ప్రమోట్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలే, ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది గట్టిగా కట్టాలని మొదలు పెట్టారు. మోసాలు ఏమైతాయి? ఎక్కువ అయిన తర్వాత అగైన్ డిసెంబర్ 18వ తారీఖు 2021 అప్పటికే లాక్డౌన్ వచ్చి నాలాంటి వాళ్ళు చాలా మంది ఏమన్నా చేయాలి, ఏదైనా ఇండస్ట్రీలో సెకండ్ పార్ట్ టైం ఇన్కమ్ చూసుకోవాలని చెప్పి నాలాంటి వాళ్ళు చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ వైపు వస్తున్నారు. ఆల్రెడీ మోసాలు జరుగుతున్న ఇండస్ట్రీలోకి మంది ఎక్కువ సేవ్ అవుతాయి, మోసాలు పెరుగుతాయి. కాబట్టి దీనికి గైడ్ లైన్స్ కంటే కూడా పటిష్టమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలి, గెజెట్ రిలీజ్ చేయాలని చెప్పి మళ్ళీ డేట్ చెప్తున్నా. డిసెంబర్ 18వ తారీఖు 2021 ఆఫ్టర్ లాక్డౌన్. ఆ రోజు దీనికి ఒక 13 పేజీలతోటి గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది. భారత రాజపత్ర అని ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా అని కొట్టారు. రైట్, డేట్ తో సహా ఉంటుంది. ఆ చట్టం ఇచ్చిన తర్వాత దాంట్లో రాశారు ఏది డైరెక్ట్ సెల్లింగ్, ఏది మోసం, ఏది జెన్యూన్ అని క్లియర్ గా రాశారు. అందులో రాసినటువంటి ఒక లైన్ మన దేశంలో మిస్యూజ్ చేయడం బాగా ఎక్కువ. ఎస్ ఆర్ నో? నేను భారతదేశం తక్కువ చేస్తలేను సార్, కానీ దొంగ ఓటు, దొంగ నోటు, ఈ ఫేక్ ఇవన్నీ చాలా జరుగుతాయి మన దగ్గర. ఈ గైడ్ లైన్స్ లో కూడా ఒక్క లైన్ మిస్యూజ్ చేయడం వల్ల ఆ మోసాలు ఇంకా ఆగిపోలే, అట్నే జరిగినాయి. ఆ లైన్ ఏందో మీకు ఒరిజినల్ చెప్పినాక నేను చెప్తే అర్థమవుతుంది. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఆ లైన్ సవరించి మళ్ళీ క్లియర్ గా గెజెట్ ఇచ్చింది జూన్ 21 తారీఖు 2023 పోయిన సంవత్సరం. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇది రైట్ టైం. కాకపోతే మనకు ఒరిజినల్ ఏందో తెలియకపోతే ఫేక్ కంపెనీ వచ్చినా ఒరిజినల్ అనుకొని మోసపోతానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎస్ ఆర్ నో? నేను మీకు ₹1,00,000 బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వమని రాసిస్తాను. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక పర్సన్ మోసపోవడానికి అవకాశమే ఖచ్చితంగా లేదు. నో, దెర్ ఇస్ నో లాస్ ఎట్ ఆల్. నీ మోసపోయే ఛాన్సే లేనటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. నేను మోసపోవని చెప్తలేను, మోసపోయే ఆ డోరే క్లోజ్. ఆ విషయం నీకు తెలిస్తే ధైర్యంగా అడిగేస్తారా? అన్నోళ్ళు ఏమనుకుంటారు, వస్తే రావు పక్కన పెట్టండి, మోసపోతున్నామని భయపడతారు ఎక్కువ మంది. ఎస్ ఆర్ నో? ముందు డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏందో తెలిస్తే మోసం ఏందో అర్థమవుతుంది. అవునా కదా? సార్ ఫేక్ ఉన్నా లేవు బయట? అనదర్ 10 minutes ప్లీజ్. ఫేక్ ఉన్నా లేవు బయట? ఉన్నాయా లేవా? ఫేక్ ఎప్పుడు వస్తుంది? ఒరిజినల్ ఉంటేనే ఫేక్ వస్తా, ఒరిజినల్ లేకున్నా ఫేక్ కాదు. డ్రగ్ మాఫియా ఉంది, ఆల్కహాల్ కల్తీ చేసేది ఉంది, కల్తీ కళ్ళు ఉంది, కల్తీ మద్యం ఉంది, కల్తీ ఆహారం ఉంది. ఒరిజినల్ ఆహారం ఉంది కాబట్టి ఆహారంలో కల్తీ చేయగలుగుతున్నారు. ఒరిజినల్ 500 నోట్ ఉంది కాబట్టి డూప్లికేట్ నోట్ తయారు చేయగలుగుతున్నారు. ఎక్కడన్నా ఒరిజినల్ లేకపోతే డూప్లికేట్ వచ్చే ఛాన్సే. ఇది ఎట్లా మర్చిపోతుంది సార్? నాకు అర్థం కాదు. డైరెక్ట్ సెల్లింగే ఫేక్ అని మనం చెప్తే ఒక్కసారి అడగండి, డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ లేకపోతే ఫేక్ ఎట్లా వస్తుంది వాళ్ళని అడగండి. 600 నోట్ ఫేక్ నోట్ చూసారు ఎక్కడన్నా? తయారు చేస్తాడు ఎవడన్నా? చేస్తే ఆనంత తుగ్లకాడు అడిగి భూమి. అరే భోషుడికి 600 నోట్ ఎడికెళ్ళి వచ్చిందా? ఎవడు సృష్టించాడు ఆయన? ఎస్ ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫేక్ లేదు సార్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫేక్ కాదు. ఆ ఇండస్ట్రీ పేరు చెప్పుకొని జరిగే మోసాలు ఉన్నాయి. ఎన్నో లేవు సార్, ఒకటి చూపెట్టున్నారు. అసలు ఇండస్ట్రీలో మోసమే లేదని ఒకటి చూపెట్టున్నారు. దేశం కోసం ప్రాణం ఇచ్చిన పోలీసులు ఉన్నారు, ఉన్నారా లేదా? బండి ఆకు ₹100 వసూలు చేస్తారు కూడా ఉన్నారు.
ప్రాణాలకు తెగించి కరోనా టైంలో కుటుంబ సభ్యులు కూడా రాకుండా డాక్టర్ పోయి పేషెంట్ పట్టుకొని ప్రాణాలు కాపాలని డాక్టర్లు ఉన్నారు. ఎస్ఆర్నో శవానికి ట్రీట్మెంట్ చేసి 5 రోజులు చేసిన డాక్టర్ కూడా. అంటే అన్నింటిలో మంచి ఉంది. చదువు స్కూల్లో చెప్పింది కాకుండా ఇంటికి పిల్లలను పిలిపించుకొని ట్యూషన్లు చెప్పి ర్యాంకర్లను తయారు చేసినటువంటి టీచర్లు ఉన్నారు ఫ్రీగా. ఆడపిల్లల మీద చేసిన టీచర్లు కూడా. అంటే మంచి ఉంది. ఏడలేదు చెప్పుడు చెడు. మనకేం తెలవాలంటే పోలీసు వ్యవస్థను మనం ఎందుకు రెస్పెక్ట్ చేస్తున్నాం? ఈ దొంగలు రాగా వాళ్ళు లేకపోతే మనకు రక్షణ లేదు కాబట్టి రెస్పెక్ట్ చేస్తారు. ఎస్ఆర్నో డాక్టర్ గాని, పోలీస్ గాని, లాయర్ గాని, ఇంజనీర్ గాని, పంతులు గాని ఎవరికైనా వీఆర్ రెస్పెక్టింగ్ దెమ్ నాట్ ఫర్ దేర్ సాలరీ, వీఆర్ రెస్పెక్టింగ్ దెమ్ ఫర్ దేర్ సర్వీస్. ఎస్ఆర్నో ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల సమాజానికి జరిగేటటువంటి ఒక గొప్ప ఉపకారం ఉంది. అది కనుక నీకు తెలిసిందా? అది కనుక నువ్వు రియలైజ్ అయినవా? దేవుడు డైరెక్ట్ వచ్చినప్పుడు ఆధార్ కార్డు ఉందని అడుగుతావు. అర్థమైందా? అంత పవర్ఫుల్ ఇండస్ట్రీ. మోసపోయే ఛాన్స్ లేదు. అది ఎట్లా అంటే చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంటే ముందు మన ఇంట్లో ఒక 20-30 రకాల ప్రోడక్ట్ రెగ్యులర్ వాడతాం. రీసెంట్ గా గోపీచంద్ సినిమాలో ఏదో వచ్చింది, వాట్ వి ఈట్ ఈజ్ వాట్ వి ఆర్. మనం ఏం తింటామో అదే మనం ఏం తింటే అట్లే తయారవుతాం. ఎస్ఆర్నో అంటే ఇంట్లో వాడేటటువంటి 20 రకాల ప్రోడక్ట్లలో కొన్ని ప్రోడక్ట్ నేను చెప్తాను, ఇంట్లో ఉందా లేదా నాకు చెప్పండి. సబ్బు ఉందా? ఎస్ఆర్నో చెప్పండి. సబ్బు ఉందా? సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, ఓసి పౌడర్. ఫ్లోర్ నిజం చెప్పే పోనీ. సరే వీళ్ళు చేస్తానంటే ఓకే, కానీ వీళ్ళు కూడా వస్తారు. లేడీస్ కూడా తాగురు, కానీ మంచి బ్రాండ్ తాగు. ఓసి పౌడర్ సీట్ తాగు. సబ్బు సర్ఫు, సబ్బు సర్ఫు, షాంపూ, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికేది, అంటుదోలేది, టీ పౌడర్, కాఫీ పౌడర్. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లు అన్ని మనందరి ఇళ్లలో ఉన్నాయి. ఎస్ఆర్నో ఖచ్చితంగా వాడాలి. ఎస్ఆర్నో చచ్చిపోయేంత వరకు ఆ ప్రొడక్ట్ లేకపోతే నీకు లైఫ్ లేదు. అవునా? ఈ ప్రొడక్ట్లు అన్నిట్లలో నీ ఆరోగ్యం, నీ కుటుంబ ఆరోగ్యం, నీ పిల్లల ఆరోగ్యం కూడా ఆధారపడిందని నేను అంటున్నా. ఒప్పుకుంటారా? ఇంట్లో వాడేటటువంటి చీమలు రాకుండా గీసే లక్ష్మణ రేఖ దగ్గర నుంచి ఒంట్లో పోసేటటువంటి కుకింగ్ ఆయిల్ వరకు ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో నీ ఆరోగ్యం ఆధారపడింది. ఎస్ఆర్నో ఒక వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె నీ నెత్తి మీద ఎంకలు ఉండాలని పుష్పాలను డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె నీ బాడీలో క్యాన్సర్ ఉత్పత్తి డిసైడ్ చేస్తుంది. అదే వంట నూనె మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయసుకు పెద్ద మనిషి వాడినట్టు కూడా వంట నూనె పాత్ర ఉంటుంది. అన్నం పెడతా ప్రతిదానికి సపోర్ట్ కొట్టి వడ్డాన్ని ఇస్తాడు. నాకు కావాల్సింది క్లాప్స్ కాదు, మీరు అర్థం చేసుకొని లాస్ట్ లో కొట్టుకుని చేతులు వెళ్ళిపోతాను కొట్టుకుని అర్థం చేసుకోండి ప్లీజ్. ఏపీ తెలంగాణ నేను గమనించిన విషయం ఏంటంటే అని సపోర్ట్ వాడు దేనికి అన్నాడు, ఎందుకన్నా కక్కితే సపోర్ట్ కొడతాడు. కక్కితే ఏమొస్తుంది నీకు పాడే, గట్టిగా మాట్లాడితే సపోర్ట్ కొడతాడు. సరే విషయం అర్థమైతే కొట్టాలి. నేను ఇప్పుడు ఏం చెప్పినా గుండెకు వచ్చేటటువంటి రోగాలను, శరీరంలో వచ్చే 70 రకాల రోగాలు నూనె డిసైడ్ చేస్తాంటే దానికి వెళ్ళి సపోర్ట్ కొట్టి నాకు అర్థం కాదు. నూనె అంత ఇంపార్టెంట్, దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, మంచిదే వాడాలి. ఎస్ఆర్నో ఒక వంట నూనెనే మంచిది వాడాలా? ఒంటికి వాడేది ఒంట్లో పోయే ప్రతిదీ మంచిదే వాడాలి. అవునమ్మా, మంచిదంటే తెల్లగా ఉన్నదా మనకు మంచి చేసేది, ఆ విషయం మర్చిపోదు. మీన్స్ క్వాలిటీ. ఎస్ఆర్నో ఒంటికి వాడేది ఒంట్లోకి పోయేదే క్వాలిటీ వాడాలా? బట్టలు ఉతికేది బండలు తుడిచేది కూడా క్వాలిటీ వాడాలా? మాట్లాడరా? అవునా? రత్నం చేస్తురా? ఏం లేదు కదా. మీరు ఏ రత్నం చేసినా దేవుడు మాత్రం హెల్ప్ చేసేది పోరాడుతుంది. నువ్వు ఏ రత్నం చేయి, మొత్తం మూగనం చేసిన పోరాడుతూ వెనకంగా భుజం మీద చేసి నిలబడతాడు భగవంతుడు. ఎప్పుడు క్రీస్తు అయినా, క్రిస్తుడు అయినా, అల్లా అయినా పోరాడుతూ వెనకంగా భుజం మీద చేసి బిడ్డ నువ్వు కానీ నేనున్నా. ఇంట్లో వాళ్ళని పూజలు చేసుకొని పొద్దున్నాక దండం పెట్టినా దేవుడు కనికరించుడు కాదు, కానీ నీకు చూడడం నో అపాయింట్మెంట్ ఫర్ యూ. ఎస్ఆర్నో అందుకే ఎంఎస్ఆర్ గారు చెప్తారు, పనియే ఆయన చెప్పే మాట ఎక్కువ సార్లు వాడే మాట. కొంచెం రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. నా కోసం కాదు, మీకు అర్థం చేయాలని నా బాధ. రైట్? సో ఇంట్లో వాడేటటువంటి ఇన్ని రకాల ప్రొడక్ట్లలో బండలు దొరిచేటటువంటి లిక్విడ్ కూడా నీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. తప్పకుండా చిన్నపిల్లల్ని ఎమ్మటే బండలు క్లీన్ చేసి దాని మీద వదిలేస్తాడు. వాడు బండలు ఇట్లా కొట్టుకుంటూ అవుతాడు. బండలు కొట్టుకుంటూ పోయి చేతులు బండల మీదనే ఉంటాయి, నోట్లో కూడా పెడతారు. గ్యాప్ లో వెతుకుంటే నీ నోట్లో కూడా పెడతారు. అంటే బండల మీద ఉన్నటువంటి కెమికల్ ఎసెన్స్ కడుపులోకి పోయే అవకాశం ఉంది. ఎస్ఆర్నో చీమలు రాకుండా గీసే లక్ష్మణ రేఖ నుంచి వచ్చేటువంటి పౌడర్ స్మెల్ కూడా శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. నేను ఖచ్చితంగా అది వాడితే నీకు శ్వాస ప్రాబ్లం వస్తుందని చెప్తలే, నీకు వచ్చే ప్రాబ్లంలో దాని పాత్ర కూడా ఉందని చెప్తున్నా. ఇంట్లో వాడేటటువంటి బాత్రూమ్ క్లీనర్ ఇట్లా ఊపుతారు, ఊపి దాన్ని మూత తీసి ఇంత ఘాటు ఉందంటే అన్ని తెచ్చిపోతాయి. కరెక్టే, కానీ ముందు తెచ్చేదేవాడు
ముందు టోకెన్ నెంబర్ ఉంది మరి. బ్యాక్టీరియా వీడ్చుకుంటుందో వీడ్చుకోదో తెలియదు కానీ ఐటి మీద కరెంట్ తీగ పడ్డది. బై ఏమంటారు బై మిస్టేక్, బై ఏమంటారు దాన్ని, బై ఛాన్స్ పడ్డది. నువ్వు ట్రాన్స్ఫార్మర్ పెట్టినావు పోయి. మోస్ట్ డేంజర్ వరకు బాత్రూమ్ క్లీన్ చేసినప్పుడు ముక్కు మూసుకో క్లీన్ చేస్తారా, ఇట్లా పెట్టి క్లీన్ చేస్తారా, మొత్తం మూస్తే నువ్వు కూడా గుడి పెడతావు. అంటే జాగ్రత్తగా బాత్రూమ్ క్లీనింగ్ చేసేటప్పుడు వచ్చేటటువంటి బాత్రూమ్ క్లీనర్ స్మెల్ తో సహా బాత్రూమ్ స్మెల్ రెండు వదిలిపోయి సో ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది. అంటే టాయిలెట్ క్లీనర్ కూడా నీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి అది కూడా ఆచితూచి క్వాలిటీదే వాడుకోవాలి. సార్ నో ఇన్ని రకాల ప్రొడక్ట్లను జాగ్రత్తగా వాడకపోతే హాస్పిటల్కి దగ్గర అవుతారు, ఆరోగ్యానికి దూరం అవుతారు. అవునా? మరి ఈ ప్రొడక్ట్లు క్వాలిటీ వాడాలి అని బాగా చెప్పింది. చెప్తున్నా ఇంకొకసారి చెప్పండి. క్వాలిటీ వాడాలా బాగా ఫేమస్ వాడాలా? ఇంకొకసారి పొద్దుగాల స్నానం చేసిన వాళ్ళందరూ మాట్లాడాలి. బ్లాక్మెయిల్ చేస్తే మాట్లాడుతున్నాము, ఏం చేయాలి? ఏది వాడాలి సార్? ఇంకొకసారి, మూడోసారి. ఇప్పుడు చెప్పు, సంతూర్ క్వాలిటీ మేడ్ మిక్స్ ఏది వాడుతారు మీరు? క్వాలిటీ అంటే కదా మంచిది సంచలు పెట్టి సంతూర్ వదుకుంటారు. అంటే నాకు పాయింట్ చెప్పండి. మేడ్ మిక్స్ మంచిదని మీకు తెలుసా? నేను చెప్పించిన మీకు అలా తెలుసు. తెలిసినా కూడా మేడ్ మిక్స్ క్వాలిటీ అని తెలిసినా దాన్ని వాడకుండా సంతూర్ వాడతానికి కారణం ఏంటిది? రేట్ తక్కువకి వస్తానా? ఓకే, దానికంటే లైఫ్ అది తక్కువ వస్తుంది కదా. తక్కువ లేదు తొక్కలేదు, అది అడ్వర్టైజ్మెంట్ గట్టిగా వస్తుంది. దీని గురించి ఎవరు చెప్పండి ఇలా ఎస్ఆర్నో. కానీ నీ గుండె లోతులలో ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే సంతూర్ కంటే మేడ్ మిక్స్ మంచిది. అవునా? మంచిదని తెలిసినా దాన్ని వాడకపోవడానికి కారణం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్. మన గల్లీలో సీసీ రోడ్లు లైట్లు వేసినటువంటి ఎమ్మెల్యే ఓటు వేస్తే మంచోనికి వేసినట్టు, ఏం పని చేయకుండా వచ్చి పిల్లల ముడ్డు కడిగి ప్రచారం గట్టిగా చేస్తే ఓటు వేసినట్టు, నువ్వు ప్రచారం చేసిన ఓటు వేస్తే పని కాదు, పని చేసిన ఓటు వేయాలి. ఎస్ఆర్నో. ఇప్పుడు పని చేసేది మేడ్ మిక్స్ సంతూర్లో మనం దేని వాడుతున్నాం? సరే వదిలే, ఏదో పుష్పోయింది అనుకున్నాం. ఒకసారి థమ్స్అప్ తాగితే ఆరోగ్యం బాగుంటుందా, కొబ్బరి నీళ్ళు తాగితే బాగుంటుందా? గట్టిగా. రెండోసారి, మూడోసారి ఏం తాగుతున్నారు ఎక్కువ? థమ్స్అప్ తాగితే ఆరోగ్యం ఏమవుతుంది? పాడైనాక ఏడిపోతారు, అది పోయినాక ఏం తాగుతారు? ఇక చూడు, ఇంకా ఏ దేవుడు కాపాడుతా నేను బయటకు వచ్చి మళ్ళా కాలం ఖరాబ్ అయిపోయింది. అబ్బాయి కాలం ఖరాబ్ చేసి దేవుడు ఎవడన్నా ముత్తాలు చుట్టం వచ్చి ఖరాబ్ చేసిపోయిందా? మంచిది ఏదో నీకు తెలిసినా వాడలేకపోవడానికి కారణం ఏంటంటే టీవీలో వచ్చి అడ్వర్టైజ్మెంట్. ఇంత థమ్స్అప్ ముత్కాలు పెట్టుకొని 3-4 గుట్టలు దుంకుతారు మహేష్ బాబు. మనం ఆవేశపడిపోయి 200 ml వాసన చూస్తేనే అంతగానం దుంకింది ఆయన. నేను 2 లీటర్ డబ్బా తెచ్చుకొని తాగుతాను, డబ్బా మొత్తం తాగి ఈ మెట్లెక్కినప్పుడే మోకాళ్ళు పట్టపట్టు. అవునా కదా? ఇప్పుడు ఓవరాల్ నాకు కన్క్లూజన్ ఏంటంటే నాట్ ఓన్లీ థమ్స్అప్ సంతూర్ ఈ బ్రాండ్ నేను ప్రమోట్ చేయట్లా. మంచిది ఏదో నీకు తెలిసిన షాప్కి వెళ్ళినప్పుడు ఫేమస్ కొనుక్కొస్తున్నావు, మంచిది తీసి పెడుతున్నావు. మంచిది ఎప్పుడు వాడుతుందో తెలుసా? థమ్స్అప్ తాగి దవాఖాన పడ్డాక అల్లకెళ్ళి బయట పడుతుంది, కొమ్మది తాగుతుంది. సంతూర్ పెట్టి గోకుడు పెట్టినాక గోకుడు తక్కువ అవుతుంది, మేడ్ మిక్స్ పడతారు. కోల్గేట్ క్లోజ్అప్ చచ్చిపోయిన దాకా రుద్దుకుంటారు. ఊసిపోయి పనులు ఊసిపోయే ముందర డాబరు, దంతకాంతి, పతంజలి ఈ క్వాలిటీ తెస్తారు. ఎస్ సార్ నో. పారాషూట్ కోకోనట్ ఆయిల్ తెలుసా మీకు? ఏం నూనె అది? ఇంకొకసారి సార్ మీరు కూడా ప్లీజ్. కొబ్బరి నూనె కదా. ఆ డబ్బా మీద ఎక్కడన్నా మొత్తం తిప్పి చూడరు, హెయిర్ ఆయిల్ అని రాస్తుందేమో. హెయిర్ ఆయిల్ ఉండదు, ఒక ఎంట్రుక బొమ్మ ఉండదు, నెత్తికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ ఎడ పెడతారు మన వాళ్ళు, పొద్దుగాల పెట్టి వచ్చిన వాళ్ళు ఉంటారు. పెట్టి పొద్దుగాల ఇట్లా తిప్పి దాన్ని పెట్టి దువ్వి 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 అది దువ్వుతా ఉంటే ఊసిపోతా ఉంటాయి ఎంటికలు. దువ్వినప్పుడల్లా ఒక 3 మీటర్ బయటకు వస్తుంది, పీచు మిఠాయి. దాన్ని పడేస్తారా కూడా పెడతారా? ఓ నల్ల కవర్ పెట్టి దాన్ని కూడా పెడుతుంది. ఆ కవర్ లో ఎంటికలు కూడే కొద్దీ మన లోపల సంతోషం చూడాలి. ఎంతో పెద్ద గిన్నె ఎప్పుడు వస్తుందో సింక్ ఎంటికలు ఆయన సింక్ ఎంటికలు గుబురుబుగలే అనగానే కాళ్ళ గిన్నెలున్నా పిల్లలున్నా పట్టించుకోకుండా సంచి పట్టుకొని దుంకి ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి పోయి ఆయనకి సంచి ఇచ్చి గిన్నెల వైపు చూస్తారు కదా. అంటే ఈ బిందేస్తాం ఈ గిన్నెస్తే బాగుంది. బతిలాడి పీకలాడగా వాడు గిలాస్ ఇచ్చాడు, చాయ్ గ్లాస్ అని చెప్పి వెళ్ళి పెడతాడు. వాడు నీకంటే పెద్ద మార్కెటింగ్ పర్సన్ కాబట్టి ఆ గిలాస్ నీ చేతిలో పెట్టి పంపిస్తాడు. ఇంటికి వచ్చి తెల్లారినాక ఛాయ్ తాగుతారు ఆ గిలాస్. ఇది ఊసిపోయిన ఎంటికలకు వచ్చింది, పెద్ద లాస్కి వచ్చిన చిన్న ప్రాఫిట్ ఆ విషయం మర్చిపోతారు. ఊసిపోయిన ఎంటికలకు వచ్చిన గిలాసం చూసుకుంటా ముడుచుకుంటా
ఆ నూనె జాగ్రత్తగా, ఆ నూనె వాడితే నా ఎంటికలు ఊసిపోయినాయి అని గుర్తుండదు ఎవరికన్నా? ఏమంటారు తెలుసా? నూనె మంచిదే అబ్బాయి, నాకేం రోగం ఉంటుందో నాకు పడట్లేదు, నాకు పడతలేదు, తప్పు నాదే, నా ఎత్తిది, నూనె మంచిదే, అది బ్రాండ్ అంటారా లేదా? అదే నూనె డబ్బా వెస్టీజ్ వాళ్ళు ఇచ్చారు అనుకో, 2 ఎంటికలు ఊసిపోయి దాన్ని ఫోటో తీసి వాట్సాప్ లో పెడతారు, దగ్గర కట్టుకొని ఎక్కడ ఊరుకోసం. ఆలోచించండి ఒకసారి. అది మహేష్ బాబు చెప్పింది కాబట్టి అలా మంచినీళ్ళు ఉన్నా కొబ్బరి నూనె అనుకొని వాడుతున్నావు, హెయిర్ ఆయిల్ అనుకోని. హెయిర్ ఆయిల్ అని రాయకపోయినా, నేను హెయిర్ ఆయిల్ అని రాసి పెట్టినా, దీనికి పర్మిషన్స్ ఉన్నాయి, మనకి రిజల్ట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నా ఒక్క ఇంటి కూసుకున్నా కూడా నా జుట్టు ఎంటికలు మొత్తం ఊసిపోతుంది. రెడీ ఎందుకయ్యారు? నేను మహేష్ బాబుని కాదు కాబట్టి. ఇప్పుడు ఒకసారి జాగ్రత్త, ఇప్పుడు కంపెనీ ఓనర్ల దగ్గర ఉన్నటువంటి అస్త్రం ఏంటంటే జనాలకు క్వాలిటీతో సంబంధం. అమితాబ్ బచ్చన్ చెప్తే అగరబత్తి కూడా వాడతారు. అగరబత్తి సంగతి వదిలిపెట్టు, నేను బెండ కూడా నిలబెట్టు ఫిక్స్ అయిపోయాడు. విషయం అన్నారు కదా, నేను చెప్తా. గుట్కా మంచిదా చెడ్డదు? బెండనన్నా మంచిది, ఎంతో కొంత మన ఇంట్లో జరుపుతాం అంత ఏమనక్కర్, నేను ఏమంటే తినట్లేదు కానీ గుట్కాతో కంపేర్ చేస్తే పేడ మంచిది. ఎస్ఆర్ నో? ఎవరు తినమనట్లేదు కానీ ఆరోగ్యానికి అయితే మంచిది. పిడికలు వేసుకుంటారు, వాసన చూస్తారు, ధూపం వేసుకుంటారు, ఇంట్లో పిడిక మంచిది. కానీ గుట్కా మంచిది చంపుతుందని తెలుసలేదు. విమల్ గుట్కా పలుకులలో కేసరి, గుట్కా తినురి, గుడ్డు పెట్టురి. మీరు గుడ్డు పెట్టినందుకు పైసలు నాకు ఇరని తీసుకుంటారు వాళ్ళు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, షారుఖ్ ఖాన్ చెప్పే మాటలు ఏంటివి? పలుకులలో కేసరి చెప్తారు లేదు. విమల్ ఇలాచి, ఆర్ఆర్ పాన్ మసాలా, రజనీగంధ నీకు ఉందా, రాజనివాస్, ఇవన్నీ ఏంటి సార్? ఖచ్చితంగా మనకు హాని చేసేటివే కదా. సెలబ్రిటీ అనేటోళ్ళు మనకు ప్రొడక్ట్ చెప్పినందుకు పైసలు తీసుకుంటారా, పుణ్యానికి చెప్తారా? ఎవరు పైసలు? మన పైసలు తీసుకున్నాడు. తెలంగాణ భాషలో చెప్పాలంటే నియత ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. మనకు మంచి చేయాలా, చెడు చేయాలా? ఒకవేళ మంచి చేయడం కుదరకపోతే చెడైతే చేయొద్దు. ఇప్పుడు గుట్కా నిలబెడుతున్నాడు, మంచి చేస్తున్నాడు, చెడు చూడదు వదిలి. మ్యాగీ నూడిల్స్ చిన్న చిన్న పిల్లలు కూడా నిలబెడుతున్నాం లేదు. మ్యాగీ నూడిల్స్ తింటే చచ్చిపోతారు, ఇలా సీసం కలిపిన అని చెప్పి కంపెనీ ఓనర్ ఒప్పుకున్నాక 6 ఏళ్ల కింద బంద్ అయింది మ్యాగీ. ఎస్ఆర్ను ఇప్పుడు ఉందా, నడుస్తూనే ఉందా, బంద్ అయింది? బంద్ అయిపోయినప్పుడు నడుస్తుంది సార్. నేను సబ్బు చేతిలో పెడితే తిప్పి మలిపి ఎల్కేసి ముందలే చూసి ఇక్కడ తిప్పి నాకేం చూస్తాం ఎప్పుడన్నా? ఏముందో తెలుసా? ఎందుకు తెలియదంటే అమితాబ్ బచ్చన్ చెప్పిండు. వాళ్ళ టార్గెట్ కూడా అదే. ఏ జనాల పార్టీ సంబంధమే, అమితాబ్ బచ్చన్ చేతులు ఏముంటే అది తింటారు. ఇక్కడ కామెడీ ఏంటంటే మ్యాగీ బంద్ అయిపోయింది, ఇక్కడ కూర్చున్న అందరికీ వెళ్ళి అమితాబ్ బచ్చన్ ఇంట్లో గేట్ కాడ కుక్కని కూడా తినగాడు మ్యాగీ. మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలకు బయటలాడి మరీ పెడతాం, 2 నిమిషాలు తిని వీడియో తిని. డవ్ షాంపూ బంద్ అయింది, బెంజిన్ ఉందని నడుస్తూనే ఉంది. జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ బంద్ అయింది, ఆస్బెస్టాస్ అని కెమికల్ ఉందని నడుస్తూనే ఉంది. ఫేర్ అండ్ లవ్లీ బంద్ అయింది, పంది కొవ్వు కలుపుతున్నాను, గ్లో అండ్ లవ్లీ పేరు నడుస్తూనే ఉంది. కిట్ క్యాట్ బంద్ అయింది, దూడ మాంసం కలుపుతున్నాను నడుస్తూనే ఉంది. కిండర్ జాయ్ బంద్ అయింది, HOAX ఓక్స్ అనే కెమికల్ ఉందని. ఈ ప్రొడక్ట్లు అన్ని నడుస్తూనే బంద్ అయిపోయినాయి. అదే వెస్టీజ్ ఒక్క ప్రొడక్ట్ మీద చిన్న బ్యాడ్ న్యూస్ కానీ కంపెనీ ఉండదా మేడం? ఒక్కటే నిమిషంగా మొత్తం బంద్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీటింగ్లు పెట్టి ఇది నండూరి కోటేశ్వరరావు ఏదో ఇది హాల్, ఈ హాల్ మళ్ళీ పిలిచి న్యూ వెస్టీజ్ అక్కడ న్యూ మ్యాగ్ అంటే విన్నారు కదా, ఇది న్యూ వెస్టీజ్ అన్నా అనుకో, డోర్ పెట్టురా అంటారు ఫస్ట్. ఉన్నాడు సంపరించుకోవద్దు. అది డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నటువంటి రిస్క్. ఇప్పుడు మీకు క్లారిటీగా ఫైనల్ గోల్ అని చెప్తున్నాను. మనం వాడాల్సిన ప్రొడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? సినిమా బాగుందా లేదా ఎవరు చెప్పాలి? అలా హోటల్లో బిర్యానీ బాగుందా లేదా కనుక్కొని వెళ్తున్నాం మనం. ఎస్ఆర్ను ఒక గంట ఒక పూట ఒకటే రోజు తినే బిర్యానీ కూడా 20 మంది ఎంక్వైరీ చేసి వెళ్తున్నాం. 5 స్టార్ ఉందా, 3 స్టార్ ఉందా, 2 స్టార్ ఉందని. అవునా కదా? ఒక్క పూట ఒక్క నిమిషం తాగే ఛాయ్ ఏడు బాగుంటుందో కనుక్కొని వెళ్తున్నాం. ఎవరిని అడుగుతున్నారు? ఇప్పుడు అంతకు ముందు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళని. మరి ఒక పూట ఒక గంట ఒక్క రోజు తాగేటైతే ఇంతగానం సెర్చ్ చేస్తే చచ్చిపోయిన దాకా కడుపులో మోర్లో పోసినట్టు పోయాలి, మురికాయలు పోసినట్టు పోయాలి నూనె. ఎంతమందిని అడగాలి, ఎంత ఎంక్వైరీ చేయాలి, ఎంతమందిని ఎంక్వైరీ చేసి ఇప్పటిదాకా. మా అమ్మ చేసింది లైట్గానే ఉంటుందని పోయి తెచ్చుకుంటారు. ఫ్రీడమ్ ఎంట్రీ అదంట్రీ చచ్చిపోయి ఇప్పటిదాకా మీరు పుట్టిన కాడికి ఇప్పటిదాకా టీవీలో ఏ రోజు అన్నా నూనె దొరకలేదు వచ్చిందా? నూనె షార్టేజ్ వచ్చిందా? పాలు షార్టేజ్ వచ్చినాయా? రైతులు రోజు రోజు తగ్గుతున్నారు, రియల్ ఎస్టేట్ పెరిగిపోయి పంట పొలాలు తగ్గిపోయినాయి, గింజలు తగ్గిపోయినాయి, అయినా నూనె వస్తూనే ఉంది. ఓ పక్క నుంచి జంతువుల బొక్కల నుంచి నూనె తీస్తున్నారని వస్తుంది. ఇప్పుడు ఆ బొక్కలు ఆడున్నట్టు ఉందా లేదా? 14 ఏళ్ళకి పెద్ద మనిషి అవ్వాల్సిన మన ఇంటి ఆడపిల్ల 9 ఏళ్ళకి మెచ్యూర్ అయితే పెద్దలు బయటకు వచ్చి కాలం ఖరాబ్ అయిపోయింది అబ్బాయి, అలాగే అవుతుంది. ఖరాబ్ అయిపోయింది కాలం కాదు, తీసుకునే ఫుడ్ అందులో మెయిన్ కుకింగ్ ఆయిల్. ఒక్కొక్కటి చూడండి, ఈ కుకింగ్ ఆయిల్ ను
ఎవరిని అడగాలి మనం బాగుందా లేదని? ఎవడు మాట్లాడాలి దాని గురించి? థమ్స్అప్ ఎవడు చెప్తున్నాను నీకు? మనం రెగ్యులర్ ఒక మాట చెప్తాం ఇట్లా, ఇప్పుడు కూడా అంటున్నారు మా ముత్తాత బలంగా ఉన్నాడు అంటారా లేదా? మా తాత గట్టిగా ఉన్నాడు అంటారా లేదా? తాత ముత్తాతలు బలంగా గట్టిగా ఎదుర్కొన్నారు, తిండి గట్టిగా తిన్నారు. ఆ గట్టి తిండి ఎవరు తినబెట్టారు? అక్కినే నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, కాంతారావు గిట్ల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారా? వీళ్ళు అయ్యా తినబెట్టిందా? బిడ్డ నేను గట్క తిన్నా, గంజి తాగినా, సంకటి తిన్నా, నువ్వు కూడా గిదే తిన్నా, ఇదే గట్టి తిండి, నేను ఇట్లున్నంటే ఇదే ఫుడ్ కారణం నువ్వు కూడా. వాళ్ళు తిన్నది ఎక్స్పీరియన్స్ అయ్యింది, వాళ్ళు అనుభవించిన మంచిని వీళ్ళకి చెప్పారు కాబట్టి వాళ్ళు ఎట్లా వీళ్ళట్టు. ముత్తాతలు అయ్యట్టున్నావు, ముత్తాత ఎట్లుండు, ముత్తాత ఎట్లుండు, తాత ఎట్లుండు, తాత ఎట్లుండో మన డాడీ కూడా అట్నే ఉండు. మన డాడీ మన దగ్గరికి వచ్చి భుజం మీద చేసి బిడ్డ ఆయన లోపల ఆవి డాడీ నేను నూడిల్స్ తెస్తాను, నేను థమ్స్అప్ తెస్తాను, మన ఇద్దరం తాగుదాం. అయ్యకు థమ్స్అప్ దాపించినటువంటి, తాతకు థమ్స్అప్ అలవాటు చేసినటువంటి బేవకూఫ్ బ్యాచ్ మనది. ఎస్ సార్ నో? సార్ మీ తాతకు తెలుసా థమ్స్అప్? మీ నాన్న తెలుసా నూడిల్స్? ఇంకా మనం తినబెట్టి డాడీ నీకు తినలేదు, నీకు తినలేదు, నేను బాగా తింటా చూడు, నీకు ఖరాబ్ కావచ్చు, నీకు నాశనం కావచ్చు, నేను బాగా నాశనం అవుతుంది చూడండి ట్రైనింగ్ ఇస్తున్నాను. తాతతో కూడా థమ్స్అప్ దాపించి ఆయన దవాఖాన పడ్డ కొబ్బరి నీళ్ళు పెట్టకపోతారు. మా తాత అనేది బోసిడీకి అది మంచిది కాదురా తాగకరా అంటే, ఏ ఒక తాత నువ్వు జమాన్ ఉన్నావు, ఇంకా అవి జమానా బదలుగా థమ్స్అప్ పియో. తాతకు బలవంతంగా మనకంటే ముందు తరాలకు కూడా చెరువాకని తిండి అలవాటు చేసింది మనం. దీని మీద ఉన్నటువంటి ప్రభావం అడ్వర్టైజ్మెంట్ 99%, 99% అడ్వర్టైజ్మెంట్. సరే మెరిండా డ్రింక్ ఐడియా ఉందా మీకు? షాపులలో ఇప్పుడు ఉందా లేదా? ఇట్ ఈస్ దేర్, కానీ అమ్ముడు పోతుంది. ఎప్పుడు పోతుంది? రేపు పొద్దుగాల మహేష్ బాబు మెరిండా 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 అని 100 సార్లు ఏరి స్టాక్ అయితే ఉంటుంది. ఇస్తాను మనలాగా థమ్స్అప్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి థమ్స్అప్ బాగా అమ్ముడుపోయింది. అది బ్రాండ్ అయిన తర్వాత మౌంటైన్ డ్యూ పట్టుకున్నాడు. ఇప్పుడు మౌంటైన్ డ్యూ థమ్స్అప్ పైన టాప్ లో వదిలేస్తున్నాం. అంటే మనం తాగాల్సింది, మనం తినాల్సింది ఎవరు డిసైడ్ చేస్తున్నారు ఇప్పుడు? సెలబ్రిటీస్, వాడనోళ్ళు. ఆ హోటల్లో బిర్యానీ బాగుందా లేదా నేను అడిగా, బాగుందా నువ్వు చెప్పినావు. నెక్స్ట్ నేను ఏం క్వశ్చన్ అడతా, ఎప్పుడు తిన్నావు? హే నేను తినలే కానీ బాగానే ఉంటుందంటే రైట్ అది. కానీ ఇప్పుడు సెలబ్రిటీస్ చేసేది ఏంటిది? బంద్ అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఓహో ఈ ప్రొడక్ట్ బంద్ అయిపోయిందా అని. బంద్ అయిపోయినాక మ్యాగీ బంద్ చేసినాక కూడా మళ్ళీ తెల్లారి న్యూ మ్యాగీ అని మళ్ళీ అని మనతో ఏం తినబెట్టాలి, ఏం తాగబెట్టాలి గట్టిగా మాట్లాడితే నీ కుటుంబం మొత్తం ఆయుష్ డిసైడ్ చేసేది అడ్వర్టైజ్మెంట్. అన్డౌటెడ్ కొన్ని లక్షల కోట్ల స్కామ్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్. చేతబడి తెలుసా? చేతబడి తెలుసా? తెలుసా తెలియదు? చేసి చేయలేదు. జిన్నా టవర్ సెంటర్ లో సిగ్నల్ పడ్డప్పుడు బండి మీద పోతాడు, ఆగకుండా వెళ్ళిపోతాడు. సిగ్నల్ పడ్డా కూడా అదే జిన్నా టవర్ సెంటర్ లో సిగ్నల్ పడకుండా నిమ్మకాయలు పెట్టి అంటారు, అవతల పోతాడు. ఎందుకు అంటే కొబ్బరి నీళ్ళు మంచివని నీకే తెలుసు, నేను చెప్తే కాదు. నీకు తెలిసిన కొబ్బరి నీళ్ళు మంచివని తెలిసిన థమ్స్అప్ చెడ్డదని కూడా నీకే తెలుసు. ఎసారు రెండిట్లో ఏది మంచిదని నీకు తెలిసినప్పుడు ఏది వాడాలి? ఏది వాడుతున్నావు? ఇంకేది చేతబడి? ఇప్పుడు నిమ్మకాయల అడ్వర్టైజ్మెంట్, వితౌట్ నిమ్మకాయలు చేతబడి, వితౌట్ మంత్రాలు చేతబడి, వితౌట్ అమ్మోరు సినిమాలో రామరెడ్డి చేతబడి. ఎవరు ఉండరు, జస్ట్ సెలబ్రిటీలో చూపెట్టి నీ ఇంట్లో ఏం వాడుకోవాలి, ఆఖరికి నీ పిల్లల ముట్టికి ఏ డైపర్ వేయాలో కూడా టీవీ డిసైడ్ చేస్తుంది. ఇది మంచిదా డేంజరా మీరు అర్థం చేసుకోండి, నాకు చెప్పు. ప్రొడక్ట్ గురించి మాట్లాడుతూ దాన్ని వాడినోడు అయి ఉండాలా. ఇగో ఈ మేడం ఉన్నది, నేను ఇంటికి పోయినా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. చికెన్ వండింది ఆమె, టేబుల్ మీద పెట్టింది, డైనింగ్ టేబుల్. ఆ మూత తీసి ఏం చికెన్ అయినావమ్మా, బాగలేదు అని అనుకో. ముందు వాళ్ళ ఆయనని పిలిచి వంగబెట్టి రోగ పండు తీసి 4 దప్పలు బోసిడికే ముందు తిన్నాక మాట్లాడు. ఎసార్ నో? మరి నేను చచ్చిపోయినాక నేను నా ఫ్యామిలీ వాడాల్సినటువంటి, పుట్టి 5 ఏళ్ళ తర్వాత నా పిల్లలు తినాల్సినటువంటి ఫుడ్ ఎవరు చెప్పాలి? తిన్నోడు, నేను నువ్వు కాదు. ఎవరు? అది బాగుందా లేదా అనుభవించినోడు చెప్పాలి. సో డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఇస్ సింపుల్. ఇప్పటిదాకా నేను చెప్పిన మీకు అందరికీ తెలుసు. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ లో మన కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడు ఏంటనేది టైగర్ వెంకటేష్ అని చెప్పారు. 2004 లో స్టార్ట్ అయినటువంటి వెస్టీజ్ కాన్సెప్ట్, 1920 లో మొదలైనటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ సేమ్ అదే కాన్సెప్ట్. ఏం కాన్సెప్ట్ అంటే, సార్ మీరు 30-40 సంవత్సరాల నుంచి బయట ప్రొడక్ట్లు వాడతారు కదా, వెస్టీజ్ లో నా కంపెనీలో నేనే 450 ప్రొడక్ట్లు నా భరోసా మీద తయారు చేపిస్తున్నా. అందులో హెల్త్ కు ఉన్నాయి సప్లిమెంట్స్, నాట్ మెడిసిన్స్. హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, ఇంట్లో వాడుకునే ప్రొడక్ట్లు ఉన్నాయి. మీరు ముందు వెస్టీజ్ ఐడి తీసుకొని జాయిన్ అవ్వండి. ఎట్లా? ఫ్రీగా, పైసలు కట్టేది. ఒక ఐడి తీసుకోండి, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఒకటి తీసుకొని మీకు నెంబర్ వస్తుంది. నెంబర్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో వాడేది, నీకు నచ్చింది, నీ జేబులో డబ్బు ఉన్నంత. కొరటపాడుకి అయితే కొరటపాడు, కొత్తపేట అయితే కొత్తపేట.
వెళ్ళి నీ జేబులో 100 రూపాయలు ఉంటే ఒక్క సబ్బు ఒక పేస్ట్, ఇది కొనుక్కోవాలని కండిషన్ లేదు, ఇదే కొనాలని ఇంతే కొనాలని రూల్ అయితే కొనుక్కోమంటున్నాను. కొనొచ్చా? కొనుక్కున్నారు. తీసుకపోయి ఏం చేయాలి? ఇంట్లో ఫ్యాన్ ఉంటుంది కదా, ఫ్యాన్ కింద ఉన్నటువంటి టైల్ ఉంటుంది, టైల్ బండ, అది తీసి ఒక 3 ఫీట్లకు ఉంటుంది వస్తువు తీసి మనం ఉన్న సబ్బు పేస్తాను లేచి ఎర్రమట్టి, నల్లరేగడి మట్టి, బంతి పూలు, సామంతి పూలు వేసి బండ మొత్తం కప్పి దాన్ని చుట్టూ ఆడుకో. మరి ఏం చేయాలన్నప్పుడు ఇట్లా పెట్టుకొని చూసే బదులు వాడాలని చెప్తాను. ఏం చేయాలి? ఏం చెయ్యాలి? వాడాల్సింది దేనికి? పైసలు వస్తాయి కాబట్టి ప్రొడక్ట్ ఎలా ఉందో తెలుసుకుంటాం. బేస్ కాన్సెప్ట్, ద ఫండమెంటల్ ఆఫ్ దిస్ డైరెక్ట్ సెల్లింగ్ ఈస్ యూజింగ్ ద ప్రొడక్ట్. ముందు వాడి నా డైలాగ్లకు ఆ ప్రొడక్ట్ క్వాలిటీ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయాలి. వీడు గొంతు చింపుకొని లప్ప మొత్తుకునే కదా, ఇది బాగుందా లేదా నీకు తెలవాలంటే వాడాలి. ఎసారో నా డైలాగ్ ఏం పని చేయ, ప్రొడక్ట్ పని చేయకపోతే, అవునా కదా? కేసీఆర్ తీసుకొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ మీద మాట్లాడించినా నువ్వు రుద్దుకున్న సభ నచ్చాలి నీకు, అవునా కదా? తీసుకెళ్ళి వాడినావు. నచ్చాలని రూల్ ఉందా? లేదు కదా. తిరుపతి లడ్డు నచ్చినట్టు కూడా ఉన్నాడు భూమి మీద, అన్ని అందరికి నచ్చాలని రూలు. తీసుకెళ్ళి వాడినావు, నీకు నచ్చలేదు. ఏం చెప్తున్నాడు కంపెనీ అంటే సబ్బు వెనకంగా రాసిస్తున్నాడు, టు బి సోల్డ్ ఓన్లీ త్రూ వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్. Vestige offers 100% guarantee on its product quality. If not satisfied, it can be returned as per the product return policy of Vestige Marketing Private Limited. నువ్వు సబ్బు తీసుకుపోయి రుద్దుకో, నేను నచ్చబోదు నాకు తెచ్చేయని రాసిందండి తెలుగులో. నేను చెప్పిన తెలుగులో ఉండేది ఇంగ్లీష్. నాకు మాట చెప్పండి, ఒంటికి రుద్దుకుంటే సబ్బు అరిగిపోతే అట్నే ఉండదు. అమ్మ మాట్లాడాలి. అరిగిపోయే సబ్బు మీద రుద్దుకున్నాక రిటర్న్ తెచ్చేయమని రాసిచ్చే ఏకైక బిజినెస్ భూమి మీద డైరెక్ట్ సెల్లింగ్. డైరెక్ట్ సెల్లింగ్. సబ్బు రుద్దుకున్నాక అరిగిపోతుందని తెలిసినా అరిగిపోయేటటువంటి సబ్బును కూడా రిటర్న్ అడుగుతుందంటే సబ్బులో క్వాలిటీ ఉంటే ఆ మాట అంటారు, క్వాలిటీ లేకున్నా అయినా కూడా వాడి చూడరు మీరు. ఫస్ట్ ఇండియాలో ఢిల్లీ నడిబొడ్లో కూర్చొని 9 దేశాల్లో ఉందని చెప్పారు వెంకటేశ్వర నాకు వచ్చి. ఎన్ని? 9 దేశాలలో వాతావరణం ఒక రకంగా ఉంటుందా? 9 దేశాలలో జనాల చర్మం ఒక రకంగా ఉంటుందా? 9 దేశాల జనాల ధమాక్ ఒక రకంగా ఉంటుందా? ఇంకా బెల్లం మొగనికి ఒక సబ్బు నచ్చదు. మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన ఒంటికి రుద్దుకునే సబ్బు మీద కూడా ప్రపంచంలోని 9 దేశాల జనాలకు నచ్చేలా తయారు చేయాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండాలి. అది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బేస్ లైన్. మీరు ప్రొడక్ట్ వాడండి. మన తెలుగు భాషలో సింపుల్ చెప్పుకోవాలంటే, అన్న నేను సబ్బు తయారు చేసిన, ఇది బాగుందని నా కంపెనీ కాబట్టి నేను చెప్తున్నా. కానీ మీకేం చెప్తున్నా అంటే, నా కంపెనీ ప్రొడక్ట్ కొనుక్కొని వాడు, నీకు బాగా లేకపోతే నాకు ఇచ్చేసి, ఇన్ కేస్ నీకు నచ్చితే, నచ్చొచ్చు చూడు కదా. రెండో ఆప్షన్, మీకు నచ్చే ఛాన్స్ కూడా ఉంది కదా. ఒకవేళ నచ్చితే అంటే అర్థం ఏంటంటే, ఒక 7 ఏళ్ల నుంచి నాకు సివియర్ గ్యాస్ పెయిన్ ఉంది మేడం. 7 years 7 సంవత్సరాల గ్యాస్ పెయిన్ నుంచి బాధపడ్డా. నాకు కేవలం 15 రోజులు మన దాంట్లో రైస్ బ్రాన్ ఆయిల్, తవుడు నూనె వాడుకుంటే 15 రోజుల ఈ పెయిన్ తగ్గిపోయింది. 3 years నుంచి ఇప్పటి వరకు పెయిన్ లేదు నాకు. 3.5 years అనుకోండి నేను జాయిన్ అయింది లెక్క పెడితే. 3.5 years నుంచి నాకు ఈ పెయిన్ లేదు. అంటే నూనె వల్ల ఏం జరిగింది? ఇప్పుడు నాకేం జరిగింది? నూనె వాడితే నా గ్యాస్ పెయిన్ తగ్గిందని మీకు చెప్పిన. మీకు అందరికి తగ్గుతుందని చెప్పరా? మీకు తగ్గుతుందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? ఆ పాయింట్ గుర్తుపెట్టుకున్నది మర్చిపోదు. ఎందుకంటే ఇది మార్కెటింగ్ కాదు, థమ్స్ అప్ చూపెట్టేది ఖతర్నాక్ కూడా అని చెప్తాను. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఓన్లీ ఈ బిజినెస్ చేయడానికి వస్తుంది. తీసుకెళ్లి వాడితే ప్రొడక్ట్ నచ్చితే ఇంకొని చెప్పన్నారు. నచ్చితే చెప్పన్నారు అంటే నీకు మంచిగా అనిపించింది చెప్పను. మంచి చేయమన్నా చెడ, థమ్స్ అప్ తాపేమనిలే, మ్యాగీ తినబెట్టమనిలే, గుట్కా తినబెట్టమనిలే, నీ ఇంట్లో వాడింది నీకు మంచి జరిగిన విషయాన్ని 10 మందికి చెప్పండి. సబ్బునెత్తులు పెట్టుకుని అమ్మవాళ్ళే, ప్రొడక్ట్లు తీసుకుపోయి ఇల్లు తిరిగి సబ్బులే అమ్మవాళ్ళే. నీకు నచ్చినటువంటి విషయాన్ని 10 మందికి షేర్ చేయండి. 7 సంవత్సరాల గ్యాస్ స్టవ్ నాకు తగ్గడం చాలా గొప్ప విషయం. ఎసారో ఆ విషయాన్ని నా ఫ్రెండ్కి చెప్పడం ఇంకా గొప్ప విషయం. నా ఫ్రెండ్ ఆ ప్రోడక్ట్ కొంటే కంపెనీ సేలు పెరుగుతలేదా? నాకు జరిగిన మంచిని 10 మందికి చెప్పినప్పుడు, పలానా దగ్గర సినిమా బాగుందని 10 మందికి చెప్తే సినిమా ఆటోమేటిక్గా దాన్ని టర్నోవర్ పెరుగుతుంది. ఒక ప్రోడక్ట్ బాగుంది, ఒక ఆయన చేసినటువంటి ఇడ్లీ బాగుందంటే దాని టర్నోవర్ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఎసారో ఆ పెరిగిన టర్నోవర్ కారణం చెప్పినటువంటి నేను కాబట్టి అక్కడ మహేష్ బాబుకి ఇచ్చే పైసలు నాకు ఇవ్వచ్చలేదు. ఎసారో దీనికే దానికే చట్టం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్ అంటే, మీరు ఒక మాట చెప్పండి. సంతూర్ సోప్ కంపెనీ ఓనర్ తలుచుకుంటే మనకంటే డబల్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేయగలుగుతారా? చేయగలుగుతారు. డబ్బు ఉంది, టెక్నాలజీ ఉంది, తెలివి ఉంది, అన్ని ఉంది. కానీ చేయాల్సిన అవసరం సంతూర్ సోప్ క్వాలిటీ ఎందుకు? మహేష్ బాబు చేతిలో పెట్టి కొంటారు కదా. మహేష్ బాబుకి ఎంత ఇవ్వాలి, ఏం చూపెట్టాలి? సమంత డోర్ బద్దలు కొట్టి మూతికాల మైకి పెట్టి టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా అంటే ఎంత తీసుకుంటది? ఇది అలా ఫోకస్.
డైరెక్ట్ సెల్లింగ్ లో సమంత లేదు, కాజల్ లేదు, అమితాబ్ బచ్చన్ లేదు. చాలా పొచ్చుకున్నా నేనే అమితాబ్ బచ్చన్. నేను వాడింది ఈమెకు చెప్పాలి, ఈమె వాడింది మీకు చెప్పాలి, మీరు వాడింది ఇలా చెప్పాలి. నేను వాడింది ఈమెకు చెప్పాలంటే నాకు నచ్చాలి. ఎస్ ఆర్ నో? ఈ మీటింగ్ ఫస్ట్ టైం వచ్చిన మీరు, నేను పోయినప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు నేను అనుమానంతో వచ్చినవా, పూర్తి నమ్మకంతో వచ్చినవా? అనుమానంతో వచ్చిన వానికి ఫస్ట్ టైం ప్రొడక్ట్ నచ్చడం ఈజీగా కష్టం. ఇప్పుడు నేను ఎంత మొత్తం ఒక్క ఆయిల్ డబ్బా తీసుకుని ఇంటికి పోతాడు, అది ఆయిల్ అలా బాండి ఉంటుంది, బాండి అంటారా, బాండిలో పోసి ఏం పాడు ఏ పదాలుగా పడుతుంది, ఆడేదో కక్కిపోయింది కానీ వాడేది నేను కదా అని చెప్పి భయపడలేదు తల్లి. ఫస్ట్ టైం ఏ ప్రొడక్ట్ వాడినా డౌట్ అనుమానం ఉండదు మనసులో. మరి అనుమానం ఉన్న ప్రొడక్ట్ నచ్చడం ఈజీగా కష్టం? రొంబ కష్టం. అంత ఈజీ. మరి అనుమానం ఉన్నటువంటి నాసుడు మెడగాని కూడా సబ్బు నచ్చాలంటే అది ఎట్లా తయారు చేయాలి? ఇల్లు దగ్గర పెట్టుకొని సబ్బు తయారు చేయాలి. ఎస్ ఆర్ నో? నోటి మాట ద్వారా జరిగేటటువంటి బిజినెస్ డైరెక్ట్ సెల్లింగ్ కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ డబ్బు పెట్టట్లా, నోటి మాట వాడి నోడే చెప్పాలి అది బాగుందా లేదా. అందుకే మా వాళ్ళు అంటారు ఒక్క ప్రోడక్ట్ వాడుచుడు అది బాగుంటేనే బిజినెస్ చేయి. ఇక్కడ నువ్వేమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినావా? మోసపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? అక్కడ 30 రూపాయలు తయారైన ప్రోడక్ట్ 100 రూపాయలు మనకు వస్తే మధ్యలో 70 రూపాయలు వాడనోడు వాసన కూడా చూడనోడు తింటున్నాడు. ఏం చేసినందుకు? చూపెట్టినందుకు. పోనీ చూపెట్టినాడు దాన్ని తింటాడా? గుట్కా తినమని చెప్పేటోడు తినడు. ఎస్ ఆర్ నో? అజయ్ దేవగానికి 8 ప్యాక్ ఉంటుంది, గుట్కా తినమని చెప్తాడు. అవునా కదా? ఈ రియాలిటీని ఒకసారి అర్థం చేసుకుని డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ నీకు చాలా సింపుల్ గా అర్థమైంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో నేను వాడిన ప్రోడక్ట్ బాగుందని మీకు చెప్తే నాకు డబ్బు వస్తుంది. ఈ కాన్సెప్ట్ లో మీరు కానీ నేను కానీ మోసపోవడానికి ఛాన్స్ ఉందా? ఉందా సార్? ఎంత సంపాదించుకోవాలి, ఎంత డబ్బు రావాలో నీ చేతిలో ఉంది. సెకండరీ. అందరికి డబ్బు రావాలని లేదు, అందరూ ఆ స్థాయిలో కష్టపడితే వస్తుంది ఖచ్చితంగా. ఎస్ ఆర్ నో? కానీ లాస్ వచ్చే ఛాన్స్ ఉందా? నీకు లక్ష వస్తుంది, కోటి వస్తుంది నేను చెప్పలేను, అది నీ కష్టం. నా వెనకాల ఆకలి ఉంది సార్. నీకు అకౌంట్ లో 10 లక్షలు ఉన్నాయి, నాకు 10 లక్షలు అప్పు ఉంది. ఎవరెక్కువ పెట్టి కష్టపడతారు? అప్పులోనే కష్టపడతారు. అది ఇద్దరికి వెస్టీజే. కానీ కష్టపడదని డబ్బు ఎట్లా వస్తాడు? నా వెనకాల ఆకలి పెట్టి. ఇప్పుడు వెస్టీజ్ లో మోసపోయే ఛాన్స్ ఏమైనా ఉందా? 100% లేదు. మరి ఎందుకు సార్ దీన్ని చూస్తే జనాలు భయపడుతారంటే ఒక మాట వినండి. ఇందాక నేను చెప్పినట్టు ఇద్దరు డాక్టర్లు స్టెథోస్కోప్ వేసుకుంటారు, వాడు మంచోడు, ఇంకోటి మాది మంచోడు. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని జరిగే ఇప్పుడు మీటింగ్లు ఎట్లుంటాయి అంటే మంచి ఏసీ హాల్లోకి తీసుకెళ్తాం. నీకు ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ మోటివేషన్ దొరుకుతుంది. మామూలు మోటివేషన్ నువ్వు చూస్తే నరాలు మొత్తం తెగిపోవాలి. ఏముండదు, మొత్తం లేపి నాకు లక్ష వస్తుంది, నాకు కోటి వస్తుంది, కారు వచ్చింది, ఇల్లు కట్టినా, అవన్నీ వాస్తవాలు, తప్పులు కాదు. అందరికి నిజంగానే డబ్బులు వస్తాయి. ఆ లేపినటువంటి లేపకానికి కింద కూర్చున్న వాళ్ళకి ఏమనిపిస్తా అంటే మొత్తం టైట్ అయిపోయి ముజేది కారణాయి ఊళ్ళో దగ్గర అమ్మాయినా పర్లేదు బిజినెస్ చేయాలని ఫిక్స్ అయిపోతాడు. ఆ స్థాయిలో లేపినాక ఏం చెప్తారో ఏం కాన్సెప్ట్ నాకు కూడా తెలియదు. అయిపోయిన తర్వాత నేను కూడా ఈ బిజినెస్ చేయాలనుకుంటా సార్, హౌస్ వైఫ్ కూడా డబ్బులు వస్తున్నాయి, నాకు కూడా చేయబోతుంది కూర్చున్నాడు అడుగుతాడు. అట్లా అడుగుతానికే లేపుతాను నేను. అడిగిన తర్వాత నువ్వేం చేయొద్దు సార్, ఒక 10,000 కట్టు. ఎంత మాట్లాడాలి? ఎంత? 10,000 కట్టమని అడిగారు. నువ్వు కట్టినావు. కట్టవా? ఆ లేపుడుకి అందరు కడతారు, ఊదిపోగేస్తారు కాబట్టి కట్టినావు. నాకు చిన్న విషయం చెప్పండి. 10,000 రూపాయలు నీ జైలుకి వెళ్ళి ఇంకొని జైలు పెట్టినావు అంటే లాస్ అయినట్ట లాభం వచ్చినట్టు? రేపు పొద్దుగా 1 కోటి రూపాయలు పడిన వేరే విషయం. ముందైతే నువ్వు మునిగినావు. ఎస్ ఆర్ నో? ఇంటికి పోయి ఏం చేయాలి? మునిగినావు నువ్వు, ఇంకో ఇద్దరిని క్లారిటీ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్, రైట్, అదే అనుభవం. నువ్వు ఎవ్వరిని ఉంచలేకపోయినా నీ వల్ల కాలే. నీ 10,000 పరిస్థితి ఏంది? గోవిందా పోయింది. లేదు నీ అదృష్టం బాగుండు, ఇద్దరు దొరికిరు. ఇగో ఈయన నీ జుట్టు ఇరికి ఉండే ఇంతకు ముందుకు. వీళ్ళిద్దరు జుట్లు పట్టుకోగానే నీ జుట్టు ఊసిపోయింది, అంటే వచ్చేసింది, నువ్వు బయటకు వచ్చినావు. వీళ్ళిద్దరు ఇరికిరు. వీళ్ళిద్దరు కూడా ఇక్వాలంటే ఏం చేయాలి? ఈయన ఇద్దరు ఇరికియాలి. వీళ్ళిద్దరు ఇరకకపోతే నేను మునుగుతా. వీళ్ళిద్దరు కింద ఇద్దరు ఇరకకపోతే వీళ్ళిద్దరు మునుగుతారు. మునుగుడు అయితే ఎంత దూరం పోయినా పైసలు కట్టే దాంట్లో మోసపోవటం పక్కా. అందుకే దాన్ని మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు. నేను మీకు 10,000 గురించి చెప్పినా కదా, ఎంత పెద్ద స్కామ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. 1 రూపాయి కడితే మోసమా కాదు? 10,000 విషయం పక్కన, రూపాయి కడితే మోసమా కాదు? ఒకే రూపాయి 1 కోటి మంది కడితే ఎన్నైతే? 10 కోట్ల మంది కడితే 10 కోట్ల రూపాయలు నా అకౌంట్లో పడ్డంగా తెల్లారి నేను కంపెనీ ఎత్తేసిన. నాకు లాసా లాభం? నాకు రూపాయి కట్టినోనికి ఎంత లాస్ వచ్చిన రూపాయి ఎక్కడ కంప్లైంట్ చేస్తారా సార్? 1% కూడా కంప్లైంట్ చేయరు. కంప్లైంట్ చేయరు కాదు, గుర్తు కూడా ఉండదు అంత స్కామ్ జరిగిందని. కానీ స్కామ్ జరిగింది ఎంత? 10 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. కాబట్టి జరిగే ఛాన్స్ ఉంది. లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి కంపెనీలు కూడా ఉన్నాయి బయట. అందుకని చెప్పి దాన్ని 2013లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
మనీ సర్క్యులేషన్ స్కీమ్. ఇది స్కీమ్ కాదు, స్కామ్ అని చెప్తాను బ్యాన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇందాక మీకు లాస్ట్ లో చెప్తాను, ఇంకో విషయం చెప్తాను చూడండి. చట్టంలో ఉన్నటువంటి లైన్ ఏంటంటే పైసలు కడితే మోసం. నర్సిరెడ్డి సార్ నేను జాయిన్ చేయగానే నాకు పైసలు పడుతుంది, ఫ్రాడ్. ఆయన జాయిన్ చేయగానే నాకు పైసలు పడితే ఫ్రాడ్. జాయిన్ అయిన పర్సన్ ఏదన్నా ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే, పర్చేజ్ చేసిన ప్రొడక్ట్ వ్యాపారం జరిగింది కాబట్టి ఆ జరిగిన వ్యాపారానికి నీకు డబ్బు వస్తే అది జెన్యూన్. అంటే వన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్ లెక్క కదా. నేను ఇప్పుడు నీకు ఒక ప్రొడక్ట్ చెప్పిన, తీసుకుపోయి కొన్నాడు. ప్రొడక్ట్ చెప్పింది ఎవరు? నేను. కాబట్టి కొన్నందుకు డబ్బు నాకు రావచ్చా లేదా? ఆ లైన్ రాసిరు అక్కడ. ఏమని? పర్సన్ జాయిన్ చేయగానే పైసలు వస్తే అది ఫ్రాడ్. జాయిన్ అయిన పర్సన్ ఏమైనా ప్రొడక్ట్ కొంటే వ్యాపారం జరిగితే ఆ జరిగిన వ్యాపారం కోసం డబ్బు రావడం జెన్యూన్. ఇది అక్కడ రాసిన లైన్. ఆ చట్టంలో ఉంటుంది, చదువుకోండి. దొంగతనానికి అలవాటు అయినాడు ఒక్కసారి పోలీసు వాళ్ళకి దొరికిండు, స్టేషన్ తీసుకొని మెత్తం కుద్దిరు. తెల్లారి నుంచి దొంగతనం బంద్ చేస్తాడు, ఇంకో దగ్గర వేసేస్తాడు. ఇది కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. చేతులు గుళ్ళు పెడతానికి ఈ బంద్ చేయకపోతే ఇంకో రకంగా చేస్తారు. మనీ సర్క్యులేషన్ స్కీమ్ కంపెనీ బంద్ చేసిన తర్వాత వాళ్ళ మైండ్ లో వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి లైన్ ఏంటిది? పైసలు కడితే మోసం. ఏంటది? సార్ జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్. పైసలు కడితే ఓ డబ్బు కడితే మోసమా, ప్రొడక్ట్ ఉంటే జెన్యూనా అని చెప్పి దాన్ని ఎట్లా వాడుకోవాలంటే పైసలు కట్టిద్దాం కానీ ఏదో ప్రొడక్ట్ ఇవ్వాలి. ఏం చేయాలి? అట్లా మళ్ళీ మీటింగ్ స్టార్ట్ చేసి 13,000 కట్టాలి. ఎంత కట్టాలి? 13,000కు 2 చీరలు, సిల్క్ ఫ్యాన్సీ చీరలు, 2 బూట్లు, ఓ సూట్ బట్ట. ఈ 2 బూట్లు, సూటు, చీరలు అవసరం ఉన్నా లేకున్నా కొనుక్కోవాలి. ఇద్దరు బ్యాచిలర్స్ జాయిన్ అయ్యారు అనుకో, ఇద్దరు 2 చీరలు కొనుక్కోవాలి. ఏం చేసుకోవాలి సార్? మా ఇంట్లో ఆడవాళ్ళు లేరు కానీ చెరోడు కట్టుకోవాలంటే చేసేది. ఇది తప్ప రైట్? 100%. నీకు అవసరం లేని ప్రోడక్ట్ అంత కట్టేది గ్యారెంటీగా ఫ్రాడే. దీంట్లో గిన్నెలు వచ్చినాయి, గిలాసులు వచ్చినాయి, సీలింగ్ ఫ్యాన్లు వచ్చినాయి, బాండ్లు వచ్చినాయి, ముక్కు పుల్లలు వచ్చినాయి. ఈ మధ్య ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, అలవేలు కూడా వస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ద ఇండస్ట్రీ విచ్ హ్యాస్ ద బ్రైట్ ఫ్యూచర్. డైరెక్ట్ సెల్లింగ్ ఉన్న ప్రొడక్ట్ ఎలా ఉంటాయంటే నువ్వు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతాను 15 నిమిషాలు టైం పడుతుంది. ఒక్క సబ్బు గురించి మాట్లాడాలో 15 నిమిషాలు మాట్లాడుతాం. ముక్కు పుల్ల గురించి ఏం మాట్లాడతాం? ముక్కు పుల్ల కంపెనీ కూడా వచ్చింది రీసెంట్గా. మార్కాపురంలో 5 కోట్ల స్కామ్ జరిగింది రీసెంట్గా. బ్రేస్లెట్ కంపెనీ. అదేం కంపెనీ ఎట్లుంటో తెలుసా? దానికంటే ముందు వేక్ అన్నట్టు వచ్చింది. 1000 కడితే 3 ఇంతలు అయితాయి. ఎన్ని కట్టిండు ఒక ఆయన? 1000 కడితే 3,000 పడ్డాయి. ఫుల్ ఖుషి అయ్యి 10,000 కట్టిండు, 30,000 పడ్డాయి. ఇంకా ఖుషి అయ్యి 1,00,000 కట్టిండు, పీకినాయి. అదే పోషిడీకే ఫస్ట్ 1000 కడితే 3,000 ఎట్లా వచ్చినాయి అడగాలే సార్? అడుగుతారా లేదా? మనలు అడగలే. వచ్చింది సబ్జెక్టు. మనం 1000 రూపాయలు 3,000 పడ్డాడు మూసుకొని కూర్చున్నావు కాబట్టి 1,00,000 పోయినా మూసుకొని కూర్చోవాలి. దీన్ని స్కీమ్ అంటారు, స్కామ్ అంటారు. కాబట్టి గవర్నమెంట్ స్ట్రిక్ట్ గా దీన్ని బ్యాన్ చేస్తారు. స్ట్రిక్ట్ గా పైసలు కడితే మోసం. దానికి స్టోర్లు, ఆఫీసులు ఎక్కడ ఏం కనపడేది? అథెంటికేటెడ్ స్టోర్స్ కనపడే. మొత్తం నీకు లేపుడే మీటింగ్ తీసుకొచ్చి నీకు కిందికి మీద కూర్చొని నరాలు లేకపోయినా లేస్తావు. ఆ లేపుడు నువ్వు పైసలు కట్టు గుండు చవరం చేసి మోసం పోయిందాక తెలియదు నీకు దాని గురించి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అవసరం లేనటువంటి ప్రోడక్ట్ అంత కట్టడం. 2 ఫ్రాడా కాదు? ఫ్రాడా కాదు? సరే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఇంటికి పోయి సార్ ఉన్నాడు, ఈయన జెంట్స్ కదా, మొగానే కదా, ఆయన దగ్గర పోయి సార్ ఒక పంజాబ్ డ్రెస్ కొనుక్కోవా, మా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తే నువ్వే కట్టుకోలేదు కదా, ఏమంటారు దీన్ని? రాంగే కదా? ఫ్రాడే కదా? అవసరం లేని ప్రొడక్ట్ అంట కట్టడం ఫ్రాడ్. ఇది నెంబర్ 2 మోసం. దాన్ని కూడా బంద్ చేశారు. దాని పేరు చైన్ సిస్టమ్. ఏం పేరు? మొదటి దాని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్, పిరమిడ్ స్కీమ్, పాంజీ స్కీమ్. ఇది చైన్ సిస్టమ్. ఈ 4 బంద్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పండి, పైసలు కట్టిస్తే మోసం ఒప్పుకుంటారా? అది ఎంత పెద్ద కోటి రూపాయలు రాని సార్, లక్షల కోట్లు రాని, పైసలు కట్టడం మోసం. ఏం కాన్సెప్ట్ ఉందా? నువ్వు మునగాలి, ఇంకో ఇద్దరు ముంచాలి. రెండోది ఏంది? అవసరం లేని ప్రోడక్ట్ అంట కట్టడం. అది కూడా మోసమా కదా? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పండి. వెస్టీలో మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడిగారు. ఎంత కట్టమన్నారు? ఎంత కట్టమన్నారు? అంటే జాయిన్ అయినప్పుడు లాస్ ఏవి? అక్కడ జాయిన్ అవ్వడం అంటేనే మునుగుడు. ముందు 10,000 కట్టనే జాయిన్ కదా. అంటే 10,000 కట్టినాడు, నువ్వు ఎక్కితే జాయినింగ్ అయినట్టు. కాబట్టి జాయినింగ్ లోనే మోసం ఉంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ జాయిన్ అయినప్పుడు లాస్ ఏం జరగలేదు. జాయిన్ కాగానే ఏం చేయమన్నారు? ఒక సబ్బు, ఒక పేస్ట్ కొనుక్కున్నారు. మీ దగ్గర డబ్బులు నందుతారు, కొనుక్కున్నారు. ఏమైనా లాస్ వచ్చిందా? మీ ఇంట్లో వాడేది కొన్నావా? నాకు నచ్చింది నీకు అడ్డగట్టిందా? మీ ఇంట్లో వాడేది కొన్నావు, లాస్ ఏమి జరగలేదు. తీసుకెళ్లి వాడినావు, నీకు నచ్చలేదు. రిటర్న్ పాలసీ ప్రకారం దాని మీద రిటర్న్ పాలసీ ఉంది కాబట్టి రిటర్న్ చేసినావు. లాస్ ఏమైనా వచ్చిందా? లేదు. ప్రోడక్ట్ చాలా బాగుంది కానీ ఎవరు చెప్పబుద్ది చికెన్ పడుతుంది చెప్దామంటే ఎవరు చెప్పలేదు. సైలెంట్ గా సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు వాడుకుంటూ అట్నే ఉన్నావు. నీ ప్రోడక్ట్ నువ్వే వాడుతున్నావు. యాజ్ ఎ కన్స్యూమర్, యాజ్ ఎ కస్టమర్
వాడుకుంటున్నావు, ఎవరు చెప్పలే. నష్టం ఏమన్నా వస్తుందా? ఆ 10,000 పెట్టిన కాడ ఇంకొని చెప్పకపోతే ఏమైతుంది? ఆడ సిగ్గైతే బొగ్గ అయింది. ఎస్ఆర్నో ఆడను మునిగినవు కాబట్టి ఒక్క నిన్న ముంచాలి. ఈడను మునగలే, ఎవరిని ముంచాల్సిన అవసరం లేదు. ఒక 100 మందికి చెప్పినావు, పోయి ఒక్కడు కూడా జాయిన్ కాదు. అవుతారా చెప్పగానే? అంటారుగా ఇట్లా అంటారా లేదా? ఎవరు జాయిన్ కాలేదు సంవత్సరం దాకా. లాస్ ఏమైనా వస్తుందా? అది డైరెక్షన్. దట్ ఈస్ వాట్ డైరెక్షన్. దానికోసమే చట్టం చేయడం. ఓవరాల్ డైరెక్షన్ ఇండస్ట్రీ వల్ల సమాజానికి జరిగేది మంచా చెడా? మంచా చెడా? ఏంటిదా మంచి? క్వాలిటీ ప్రొడక్ట్ వస్తే ఏమొస్తుంది? ముందు మనకు ఆరోగ్యం. మనకు వస్తే బాగుంటుందా? మనతో పాటు ఇంకో 10 మంది మంచిదే బాగుంటుందా? అందరూ బాగుండాలి. డైలాగులు ఎప్పుడు కాదు, మనసులో కూడా ఉండాలి. కొటేషన్లు పెట్టుడు కాదు. ఎస్ఆర్నో ఇది నాకు మీటింగ్లో అర్థమైంది. ఇది అర్థమైనాక మా ఊరిని పని చేయాలా, నేను కూడా చేయాలి. నా వెనకాల ఆల్రెడీ ఎక్కడ వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి బిజినెస్ కాన్సెప్ట్ చాలా బాగుంది. నా ఫ్రెండ్స్ నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు, ఈ బిజినెస్ లోకి ఎందుకు వస్తలేరు అంటే నాకు అర్థమైనట్టు వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పటి నుంచి నేను పోయి జుట్టు వీక్కొని బట్టలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నా మీద ఉన్న గ్రహాలు పోయినాక నేను మీటింగ్ పోయింది. నా దోస్తులు ఎవరుంటారు, కలెక్టర్ ఉంటారా, అంత నాయన బరగాల్సిన వాళ్ళే. వాళ్ళెమ్మడి గ్రహాలు పోయినాక వాళ్ళు వస్తారని చెప్పి ఫిక్స్ అయిపోయి వాళ్ళు మీటింగ్ లో తీసుకెళ్ళడం మొదలుపెట్టి 6 నెలలు పార్ట్ టైం పని చేస్తే 13,000. ఈ 6 నెలలు నేను చేసిన గొప్ప పని ఏంటంటే ఎంఎస్ఆర్ గారి మీటింగ్లు ఎక్కడుంటే అక్కడ 30-40 మీటింగ్లు అటెండ్ అయ్యింది. జాబ్ లో ఉన్నటువంటి టైం ఫ్లెక్సిబిలిటీ చూసుకొని బిజీ తొక్కలో బిజీ. ఎవరు చెప్తారు సార్? నాకు నీకు చెప్తే అని వస్తా. జీవితం నాది కాబట్టి ఎవరికి ఏం కారణాలు చెప్పలేదు. ఇక్కడ నా భవిష్యత్తు ఉందని నాకు అర్థమైంది. నేను అప్లైన్ కారణాలు చెప్పి నేను బిజీ ఉన్నా, నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇంటికాడ ఇటు చచ్చిపోయాడు, నేను పక్క అన్నీ వదిలేసేసి నా చుట్టాల మాట వచ్చిందంటే పైసలు పిచ్చి వచ్చినా అలా మీరు వేసుకొని వస్తావరా అంటారు మా వాళ్ళు. ఆ మాట తీసుకున్నాను. ఎందుకంటే ఎవడే కానీ ఎస్ఆర్నో మీటింగ్ లో పోయినాక ఎంఎస్ఆర్ గారి మాటలు వింటే నాకు అర్థమైంది ఏంటంటే బిజినెస్ బాగుంది, బిజినెస్ లో మోసం లేదు, కానీ మనకి డబ్బు రావాలంటే వెస్టీజ్ సిస్టమ్ ప్రకారం పనిచేయాలి. నేను తోపు తురుము తుపాకీ తొడిమి అంటే కుదరదు. వెస్టీజ్ సిస్టమ్ ఎట్లుందో అట్లా పనిచేయాలి. ఎస్ఆర్నో ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూరలో పోపు పెట్టాలంటే పిల్లని అడగాలి. లేదు నేను కలెక్టర్ అయినా నేనే పెడతానని మురిగా. అవునా కదా? తెలంగాణ సేల్స్ మేనేజర్ అయినా కూడా మూసుకొని మీటింగ్లోకి వచ్చినాక ఈ సిస్టమ్ అర్థం చేసుకున్నాక 13,000 వచ్చినప్పుడు గురుగారు చెప్పారు, సరే సార్ మీకు కొంచెం ఎస్సీ సిస్టమ్ అర్థమైపోయింది, జాబ్ వదిలేస్తారండి, పని చేద్దామని చెప్తే 13,000 వచ్చినప్పుడు లాక్డౌన్ తర్వాత నా జీతం 50,000 వస్తుంది. అక్కడి నుంచి అది 50, ఇది 13. దాన్ని వదిలేశారు. దాన్ని వదిలేసిన తర్వాత గుంటూరు నుంచే ఫోన్లు వచ్చినాయి. సైజులు నువ్వు చాలా తప్పు చేసినావు, ఇట్లాంటి చాలా చూసినాం మేము, ఏవో ఎస్టీ నీకన్నా ముందు మేము ఎప్పుడో జాయిన్ అయినాం, ఎస్టీలు వేస్ట్, డబ్బులు రావని చెప్పి. సరే వేస్టే, ఎందుకు వేస్టో ఇప్పుడు చెప్పి నేను పని చేస్తా అంటే తెలియదు కానీ వేస్ట్. సరే కొన్ని ప్లాన్ అని చెప్పంటే ప్లాన్ ఏముంటుందో ఏముండదు, మనం కొనుక్కోవాలి, తినాలి, కొనిపించాలి. నీకు తెలిసింది కంటే నువ్వు నా స్టేటస్ చూస్తా ఉండు, నేను ఎప్పుడన్నా లాస్ అయితే నీకు ఫోన్ చేయను, కానీ నేను బాగుపడుతుంటే మాత్రం అప్పుడప్పుడు అప్రిషియేట్ చేస్తున్నా అని చెప్పిన. ఈ ఊళ్ళోనే ఉన్నాడు ఆయన, రేపు మాపో వస్తారు బిజినెస్ అన్నాడు. నేను ఎవరిని బిలీవ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ఒరిజినల్ ఏందో నాకు అర్థమైంది. నా మెడలో ఉన్న గొలుసు బంగారం కదా నాకు తెలుసు. కోన్కిస్తా గొట్టంగా ఎవడో వచ్చి బంగారం కాదు ఒప్పుకోను. ఎస్ఆర్నో మీ నాయన మంచోడు కాదంటే కరెక్ట్ ఉండదు, మొత్తం రాకూడదు. ఎందుకంటే మా నాయన అయినో 1,000 కోటి వెస్టీజ్ సిస్టమ్ నాకు తెలుసు. వీళ్ళు ఏం పని చేసి డబ్బులు వస్తే మా సార్ చెప్తే తెలుసు నాకు. దీన్ని పట్టుకొని ఇంకా దోస్తుల సోపు వదిలిపెట్టి 6 నెలలు పార్ట్ టైం పని చేసి వదిలేస్తే 13,000 వచ్చినప్పుడు వదిలేస్తా. 13 తర్వాత 26, 29, 43, 47, 66, 88, 90,000, 97, 1,04,000, 1,32, 1,55, 1,66, 2,15, 2,25, 3,30, 2, 25, 2,78, 3,31, 3,65, 4,20, 4,52, 5,26, 6,29,000. లాస్ట్ మంత్ ఐఎస్ ఎక్కువ 6,43,000. మాట్లాడలేదా? పక్కన ఇప్పుడు నేను లాస్ట్ వచ్చిన చెప్పిన కదా స్వామి, ఈ స్వామి నాకు రూమ్ చూసి ఒక దగ్గర రూమ్ లో కూర్చుండి. వీళ్ళు నాకు 2 కొలీగ్స్. నేను వాళ్ళ దగ్గర డబ్బులు అడిగేటటువంటి అది లేక, ఆత్మాభిమానం చంపుకోలేక, నా దగ్గర ఒక రోజు నైట్ పూట అన్నం తినడానికి డబ్బులు లేక మామిడికాయ పచ్చలు ఉంటే రావక అది నీళ్ళలో కడిగి ఆ పచ్చలు తిరిగి పడుకున్నాయి డబ్బులు లేక. దట్ వాజ్ మై సిచ్యువేషన్. నేను అందరినీ సైలెంట్గా ఉండండి, వినండి, తెలుసుకోండి, దీని గురించి అర్థం చేసుకోండి అని బతలాడతాం. ఎందుకు అంటే అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ మీటింగ్ బాగా డబ్బులు రాదు సార్, అందరు పేదల్లో వస్తారు. ఈ పేదలు వచ్చిన కొంచెం విన్నురా నాయన అంటే సగం ఇంటాడు బోర్ కొడుతుంది బ్రో. ఇక్కడ బోర్ కొట్టుడు కాదు కాక 1,00,000 రూపాయలు అవసరమై భార్యను హాస్పిటల్ పెట్టి బయట నిలబడుతుంది చూడు, ఆయన గట్టిగా బోర్ కొడుతుంది.
అవునా కదా? 20 రూపాయల కూలి కాడికి పని చేస్తున్నాడు. నేను నా లైఫ్ చాలా చాలా డౌన్, చాలా డౌన్లో. ఇల్లుకి పని చేసే ప్రతి ఒక్క వర్క్ చేశాను. ఇల్లుకు సంటరింగ్ పని, మేస్త్రి పని, ఉప్పర్ పని, పెయింటింగ్ పని, ఎలక్ట్రీషియన్, బయట పోయి కూలీలు అన్నీ చేశాను. అన్ని చేసిన తర్వాత భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆడపడ్డ కష్టంతో కంపేర్ చేస్తే ఈడపడ్డ కష్టమే కాదు. వాళ్ళిద్దరితో నేను గుంటూరు జిల్లాలో పిచ్చుకు తిన్నాను. వాళ్ళిద్దరు బండ్ల మీద. వాళ్ళిద్దరు మీకు కలిసి అడగండి ఎన్ని కష్టాలు పడ్డాను. తిండి తినకుండా చాలా రోజులు గడిపాను. ఏమంటారు వర్క్ కోసం. అవన్నీ కష్టపడ్డప్పుడు అనిపించేది గింతే పడైన ధర లైఫ్గా ఇట్లా తెచ్చుకోవాలని అనుకునేది. మేము తప్పదు కాబట్టి చేయాలని చెప్పి కొన్ని 100 సార్లు డిస్కస్ చేసుకున్నాం. మేము మా ఫ్యామిలీ గడవాలి కాబట్టి బిజినెస్ చేయాలని. భగవంతుడు నాకు ఇది ఇచ్చిండు. ప్రాణం పెట్టి పని చేస్తున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఫ్యూచర్లో కూడా. సార్ మీ సక్సెస్ కారణం ఏంటంటే ఎవరైనా సింగిల్ లైన్లో అడిగితే నేను ఫస్ట్ నా ఎన్నుకున్నటువంటి నెగిటివ్ బ్యాచ్ వదిలేసాను. నా క్లోజ్ ఫ్రెండ్ ఉండి నీ వల్ల కాదు అన్నాడు, నువ్వు దొబ్బే ఎడిట్ అని చెప్పి వదిలేసాను. నా ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు కూడా ఐ లవ్ హిమ్. బట్ నా ఏమంటే నేను సక్సెస్ కావాలండి. నా భార్య కూడా నీ వల్ల కాదు బిజినెస్. నువ్వు నాతో రెసిపీ గురించి మాట్లాడు. పైసలు వస్తే నీకు ఇస్తారు, పొద్దున బిజినెస్ బాగుంటే నీకు నేను అప్రిషియేట్ చేయను కానీ ఇప్పుడైతే నెగిటివ్ మాట్లాడకని చెప్పి ఈ బిజినెస్ గురించి నాతోటి నెగిటివ్ మాట్లాడుతూ అందరూ వదిలేసిన. ఎంఎస్ఆర్ గారి మీటింగ్లో కూర్చుంటే నాకు పాజిటివిటీ వచ్చేది. వీళ్ళ ఫ్యూచర్, వీళ్ళు నిలబడేటువంటి విధానం నాకు నచ్చి పోరాటం వైపు ఉండాలని చెప్పి వచ్చి నన్ను నేను మార్చుకుంటే ఇప్పుడు 6 లక్షలు, 14 లక్షల కారు తీసుకున్నా. నాతో పాటు నా టీంలో 11 మందికి 1,00,000 వస్తుంది. ఇప్పుడు 1,00,000 పైన 4 lakhs తీసుకున్న లీటర్లు 17 కార్లు. నా కారు కాకుండా 16 కార్లు వచ్చింది. మీరు గూగుల్లో సైదుల్ సార్ టీమ్ కార్స్ అని కొట్టండి, సైదుల్ సార్ వెస్టేజ్ అని కొట్టండి, సైదుల్ వెస్టేజ్ అని కొట్టిన వస్తుంది. ఈ ఫేస్ అంత సినిమా లేదు సార్. ఒక 2,000 మందితో ఓన్లీ నా టీం తోటి మొన్న బూట్ క్యాంప్ చేయడం. ఓన్లీ నా టీం 2,000 మెంబర్స్. నేను జాయిన్ అయినప్పుడు ఒక్కొక్క నిమిషం 6 నెలలు ఎవడే నేను అన్నమాట. ఇప్పుడు నాకు ఫోన్ చేసి 1 గంట టైం ఇరా మాకు కూడా అడుగుతున్నాను. పవరా పవరా మళ్ళీ చెప్తున్నా. మీరు అనుకుంటారు మీరు బాగా దంచుతున్నాడు అందుకే ఈ పైసలు వస్తాయి. ఈ దంచుడు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. ఒకవేళ ఈ దంచుడికే పైసలు వస్తే అప్పుడే రావాలి. దీనికి కాదు వచ్చేది పైసలు. సిస్టమ్ దానికి కంప్లీట్ గా పూర్తిగా సరెండర్ అయిపోయినా. నా అప్లయన్స్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారు చెప్పినటువంటి మాటల్ని ఆయన డబ్బు సంపాదించినావు సార్, నువ్వు సంపాదించాలని వచ్చినావు కాబట్టి ఎవరు మాటినాలే ముందు గెలిచిన వాడితే నువ్వు బాగుపడతావు. పాన్ షాప్ పెట్టాలనుకున్నాడు, పాన్ షాప్ పెట్టిన పక్కన ట్రైనింగ్ తీసుకోవాలి. నీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి పంచర్ వేసే దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే పాన్ షాప్ లో కూర్చొని పంచర్ వేసుకోవాలి. ఎస్ సార్. నో పెళ్లి సంబంధం వచ్చింది సార్, అమ్మాయి ఫోటో ఉంది, నీకు నచ్చితే ఏమైనా చూడాలి, పోయి ఎక్కువ తెచ్చుకోవాలి. చిన్న టవర్ సెంటర్ కానీ నిలబడి ఈ అమ్మాయి బాగుందా చేసుకోవాలని అవుతానంటే నీకు పెళ్లి కాదు పెట్టలేదు. ఎస్ సార్. నో నిలబడండి. మీ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. గుంటూరులో ఇప్పుడే టీం చాలా బాగా వస్తుంది. మీ అందరూ కూడా చాలా అదృష్టవంతులు. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇప్పుడు ఇచ్చారు. దానికి ఏది మంచిది ఏది చెడ్డదని కూడా జనాలు అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నిలబడండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో